Are you ready? Please be careful and pay your attention. Concentrate on the session. Whenever I am telling the important points, whenever I am discussing the valuable points, please note it down. Don't forget it. So, ఈరోజు ఈ సెషన్ కంప్లీట్ గా ఎస్ బ్యాచ్ ప్రోగ్రామ్ గురించి, ఈ ఎస్ బ్యాచ్ కి సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అయ్యారు. విచ్ ఈస్ ఏ ఆల్ రౌండర్స్ బ్యాచ్, క్రియేటివ్ బ్యాచ్, సుపీరియర్ బ్యాచ్, స్టార్ బ్యాచ్, సుప్రీం బ్యాచ్ ఇన్ శ్రీ చైతన్య అమాంగ్ ఆల్ ద రిమైనింగ్ ప్రోగ్రామ్స్. సో మిగిలిన ప్రోగ్రామ్స్ అన్నా కన్నా కూడా చాలా డిఫరెంట్ గా, ఇప్పుడు సి బ్యాచ్ తర్వాత ఐకాన్ ఉంది, అదే ఎంపీసీలో డెప్త్ గా పెరుగుతుంది. ఐకాన్ తర్వాత ఐపీఎల్ ఉంది, అదే ఎంపీసీలో ఇంకోటి డెప్త్ పెంచుతాం. ఐపీఎల్ తర్వాత సిఓ ఐపీఎల్, అదే ఎంపీసీలో ఇంకొంచెం డెప్త్ పెరుగుతుంది. సో సి బ్యాచ్, ఐకాన్, ఐపీఎల్, సిఓ ఐపీఎల్, ఐపీఎల్ ఐసి, వీటన్నింటి ఎజెండా, వీటన్నింటి ఆబ్జెక్టివ్ ఒకటే, ఐఐటిలో జాయిన్ అవ్వడం, ఐఐటిలో సీట్ సంపాదించడం. కానీ ఎస్ బ్యాచ్ కంటూ ఒక డిఫరెంట్ ఎజెండా ఉంది, ఒక విధానం ఉంది, ఒక పాలసీ ఉంది, ఒక పద్ధతి ఉంది. సో ఆ ఎస్ బ్యాచ్ డిఫరెన్స్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, దాని మోటివ్ ఏంటి, డైరెక్టర్స్ దీన్ని అసలు ఎందుకు డిజైన్ చేశారు, మన హానరబుల్ డైరెక్టర్ సీమా మేడం గారు, అలాగే రెస్పెక్టెడ్ నాగేంద్ర గారు, ఇద్దరూ కూడా దీన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ప్రోగ్రాం గురించి మీ అందరికీ కూడా ఈరోజు మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. మీ అందరి బివి సతీష్, శ్రీ చైతన్య స్కూల్స్ ఆల్ ఇండియా అకాడమిక్ కోఆర్డినేటర్ ఫర్ హై స్కూల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శ్రీ చైతన్యలో చదువుతున్నాం కాబట్టి, శ్రీ చైతన్య స్టూడెంట్స్ కాబట్టి, మన ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో అందుకనే ఫస్ట్ మన డైరెక్టర్స్, మన మేనేజ్మెంట్, మన హైరార్కీ సిస్టమ్ అందరం కూడా తెలుసుకుందాం. మన సంస్థని, శ్రీ చైతన్య విద్యా సంస్థల్ని 40 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఒక మహర్షి, విద్యావేత్త, తత్వవేత్త అయినటువంటి డాక్టర్ బిఎస్ రావు గారు చైర్మన్, ఫౌండర్. ఆయన సతీమణి అయినటువంటి మనందరూ కూడా అమ్మగా పిలుచుకునే ఝాన్సీ లక్ష్మీబాయి మేడం గారు చైర్పర్సన్. వాళ్ళిద్దరి యొక్క ఆశల్లోంచి, ఆలోచనలోంచి పుట్టుకొచ్చింది ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలు. రూరల్ ఏరియాలో ఉన్నటువంటి బి గ్రేడ్, సి గ్రేడ్ సెంటర్లో, అంటే టౌన్లు, పల్లెటూరులో కూడా పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అతి తక్కువ ఖరీదుతో ఇవ్వాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళని ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఐటిఎన్స్గా, డాక్టర్స్గా తీర్చిదిద్దాలి అనే ఒక ఆశయంతో, ఆలోచనతో ఆరంభించిందే శ్రీ చైతన్య కాలేజ్. తర్వాత గత 18 సంవత్సరాలుగా 2007లో శ్రీ చైతన్య స్కూల్ స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి శ్రీ చైతన్య స్కూల్ ఆవిర్భావానికి కారణం ఏంటంటే, స్కూల్ లెవెల్లో సరైనటువంటి ఫౌండేషన్, సరైనటువంటి డిసిప్లిన్, స్కూల్ లెవెల్లోనే ఆ లాంగ్వేజ్ స్కిల్స్, ఆ లింగ్విస్టికల్ స్కిల్స్తో పాటు ఆ క్యారెక్టర్, యాటిట్యూడ్ని డిఫైన్ చేసి, డిటర్మైన్ చేసి, సమాజానికి, దేశ హితానికి పనికొచ్చే విధంగా భావి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో వాళ్ళకి సరైన లక్ష్యాలు ఏర్పాటు చేసి, వాళ్ళకి దిశానిర్దేశం చేసి, వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి జీవితాలని అందించాలనే ఉద్దేశంతో 2007లో 18 సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య స్కూల్ స్టార్ట్ అవడం జరిగింది. మరి ఈ ఇద్దరి యొక్క ఆశయాల్ని, ఆలోచనల్ని అందిపుచ్చుకున్నటువంటి 4 డైరెక్టర్స్ శ్రీ చైతన్యలో 4 పిల్లర్లుగా ఉన్నారు. వారు ఎవరో కాదు, స్క్రీన్ మీద మీకు కనపడుతున్నా ఉన్నారు. మన స్కూల్స్ కి సంబంధించిన అకాడమిక్ డైరెక్టర్ సీమా మేడం గారు, అలాగే కాలేజీకి సంబంధించి అకాడమిక్ డైరెక్టర్ సుష్మా మేడం గారు, అదేవిధంగా డైరెక్టర్ శ్రీధర్ గారు, మన కాలేజీ స్కూల్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రెవెన్యూ కానీ, ఐటీ కానీ, ఈ అడ్మినిస్ట్రేటివ్ అంతా కూడా సారు మనకి
దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. మరి మన ఆనరబుల్ డైరెక్టర్ నాగేంద్ర గారు ఆల్రౌండర్. అటు అడ్మిషన్స్, ఇటు కన్వర్షన్స్, ఇటు రెవెన్యూ మాత్రమే కాకుండా ప్రతి ఒక్క పర్సన్ని కూడా టచ్ చేస్తూ, బ్రాంచ్‌లని విజిట్ చేస్తూ, ఆల్రౌండర్‌గా ఇటు అకాడమిక్స్, అటు అడ్మినిస్ట్రేటివ్‌లో కూడా తనదైనటువంటి శైలితో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి ఈ విధంగా ఈ నలుగురు డైరెక్టర్లు కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థ రూపశిల్పులు, రూపకర్తలు మన ఝాన్సీ మేడం, బిఎస్ రావు గారు అయితే సృష్టించింది, విత్తనం వేసింది వాళ్ళైతే సరైన షేప్‌లో మౌల్డ్ చేసుకుంటూ మారుతున్నటువంటి అవసరాలు, వస్తున్నటువంటి కొత్త వనరులు తగ్గట్టుగా, పరిస్థితులకి తగ్గట్టుగా పేరెంట్స్, స్టూడెంట్స్ కోరికలు, ఆలోచనలు, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగా ప్రోగ్రాములు మార్చుకుంటూ, వనరుల్ని తయారు చేసుకుంటూ మన ఈ శ్రీ చైతన్య ఈ రోజున నాట్ ఓన్లీ ఇన్ ఏపీ ఆర్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, యావత్ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే, ఆసియా ఖండంలోనే అతి పెద్ద, అత్యుత్తమ నెంబర్ 1 విద్యా సంస్థగా రూపుదిద్దుకుంది అంటే అది మన ఈ నలుగురు డైరెక్టర్స్ యొక్క దిశానిర్దేశం, వాళ్ళ యొక్క ఔన్నత్యం, వాళ్ళ యొక్క కష్టానికి ఇది ప్రతీక. కాబట్టి ఆ ఇద్దరు ఫౌండర్స్ దిశానిర్దేశంలో, ఈ నలుగురు డైరెక్టర్లు మార్గదర్శకంలో సెంట్రల్ ఆఫీస్ అనేది పనిచేస్తుంది. అకాడమిక్ డిపార్ట్మెంట్లో సెంట్రల్ ఆఫీస్ ఉంటుంది. ఒకసారి మీకు ఫ్లో చార్ట్ చూపిస్తే మన మేనేజ్మెంట్ చూడండి. ఈ డైరెక్టర్స్ పర్యవేక్షణలో సెంట్రల్ ఆఫీస్ అనేది పనిచేస్తుంది అకాడమిక్లో. ఈ అకాడమిక్ సెంట్రల్ ఆఫీసులో కోఆర్డినేటర్లు అందరూ ఉంటారు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు, ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్లు, జోనల్ కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ జోనల్ కోఆర్డినేటర్సు, జోనల్ డీన్స్, ఎగ్జిక్యూటివ్ డీన్స్ వీళ్ళందరూ ఉంటారు. బ్రాంచెస్ విజిట్ చేసి ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సరిగా జరుగుతుందా లేదా, ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా ఉందా లేదా, అనుకున్న ఫలితాలు మనం రాబట్టగలుగుతామా అనేది మనం ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటా, ఆ వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటా అకాడమిక్గా స్టూడెంట్స్ని, టీచర్ని ఎప్పటికప్పుడు గైడ్ చేసుకోవడానికి ఈ కోఆర్డినేటర్స్ వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. ఆ దిశగా డైరెక్టర్స్ యొక్క పర్యవేక్షణలో ఈ కోఆర్డినేటర్స్ వ్యవస్థ అంతా కూడా పనిచేస్తుంది. అదే అకాడమిక్లో సెంట్రల్ ఆఫీస్లో రిసోర్స్ పర్సన్స్ అనే ఇంకో వ్యవస్థ ఉంది. ఆ రిసోర్స్ పర్సన్స్ మీకు కావలసిన విధంగా మెటీరియల్స్ తయారు చేస్తారు. మిమ్మల్ని నిశితంగా, సూక్ష్మంగా పరిశీలించడానికి కావాల్సిన క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తారు, ఎనాలిసిస్ చేస్తారు, మీ టీచర్స్కి తగిన సూచనలు, సలహాలు, గైడెన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, వాళ్ళని తర్ఫీదు చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ఈ మాదిరిగా సెంట్రల్ ఆఫీసులో ఒక రిసోర్స్ పర్సన్స్ వ్యవస్థ, అకాడమిక్ కోఆర్డినేటర్స్ అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్స్ వ్యవస్థ ఉంది. మరి వీళ్ళ అనుసంధానంతో, వీళ్ళతో సమన్వయంతో ప్రిన్సిపల్ అనేటువంటి వాళ్ళు బ్రాంచ్ లెవెల్లో మెయిన్ హెడ్గా అకాడమిక్లో పనిచేస్తూ ఉంటారు. మరి అడ్మినిస్ట్రేటివ్గా తీసుకున్నట్టయితే ఈ డైరెక్టర్స్ యొక్క పర్యవేక్షణలో, సూచనలు, సలహాలతో ప్రతి రాష్ట్రానికి కూడా డీజీఎంస్ కానీ, ఈజీఎంస్ కానీ, సిఇఓలు కానీ ఉంటారు. కొన్ని జిల్లాలకి ఈజీఎంస్ ఉన్నారు. అదేవిధంగా ఈజీఎంస్, డీజీఎం, సిఇఓ, డైరెక్టర్స్ పర్యవేక్షణ సూచనలతో ప్రతి జోన్లోనూ ఒక్కొక్క ఏజీఎం గారు ఆ జోన్ మొత్తం బ్రాంచ్లని పర్యవేక్షిస్తూ, పిల్లల్ని, స్టాఫ్ని పరీక్షిస్తూ, తగిన సూచనలు, సలహాలు ఇస్తూ దీన్ని మరింత పకడ్బందీగా, కన్స్ట్రక్టివ్గా ముందుకు తీసుకెళ్ళిపోయేటువంటి పని చేస్తూ ఉంటారు. మరి ఏజీఎంస్ ఆధ్వర్యంలో రీజనల్ ఇన్ఛార్జీలు, ప్రతి 4-5-6 బ్రాంచ్లకి ఒక రీజనల్ ఇన్ఛార్జు, రీజనల్ ఇన్ఛార్జ్ యొక్క సమన్వయంతో, సూచనలతో, ఏజీఎంస్ యొక్క గైడెన్స్తో బ్రాంచ్ లెవెల్లో ప్రిన్సిపల్స్ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఇటు అకాడమిక్ సెంట్రల్ ఆఫీస్ నుంచి, కోఆర్డినేటర్లు ఆర్పీల నుంచి వచ్చిన అకాడమిక్ సూచనలు, ఇటు ఏజీఎంస్, ఆర్ఐల నుంచి వచ్చిన ఇటు అడ్మినిస్ట్రేటివ్ ఓవరాల్ అకాడమిక్ సూచనలు కూడా ప్రిన్సిపల్స్ తీసుకొని బ్రాంచ్ లెవెల్లో ప్రిన్సిపల్ అనేటువంటి వాళ్ళు మెయిన్ పర్సన్, ప్రిన్సిపల్ అనేటువంటి వాళ్ళు మెయిన్ ఫేస్, మేనేజ్మెంట్ తాలూకా రిప్రజెంటేటివ్ బ్రాంచ్లో ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క టీచరు
డీను ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేస్తారు. సో ప్రిన్సిపల్ యొక్క గైడెన్స్తో హై స్కూల్లో ప్రోగ్రాము ఇంప్లిమెంట్ చేసే వ్యక్తి పేరు డీను. ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలు ఎస్ బ్యాచ్ ఇన్ఛార్జు, సి బ్యాచ్ ఇన్ఛార్జు అట్లా. అలాగే ప్రైమరీలో ప్రిన్సిపల్ యొక్క మార్గదర్శకంలో పనిచేసే ప్రోగ్రామ్ని ఫాలోఅప్ చేసుకునే పేరు ప్రైమరీ ఇన్ఛార్జ్. అదేవిధంగా ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్. వీళ్ళందరూ ప్రిన్సిపాల్స్కి రిపోర్ట్ చేస్తారు. అదేవిధంగా డీన్స్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ల పర్యవేక్షణలో ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి సబ్జెక్ట్లో కూడా హై స్కూల్లో హెచ్ఓడీలు ఉంటారు. మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్కి ఒక హెచ్ఓడి ఉంటారు, సోషల్ డిపార్ట్మెంట్కి ఒక హెచ్ఓడి, సైన్స్ ఫిజిక్స్కి ఒక హెచ్ఓడి, కెమిస్ట్రీకి ఒక హెచ్ఓడి, ఇంగ్లీష్కి ఒక హెచ్ఓడి, ఇలా హెచ్ఓడీలు ఉంటారు. ఆ హెచ్ఓడీలు డీన్స్ ఇన్ఛార్జ్ యొక్క సూచనలు సలహాలతో ప్రిన్సిపల్ యొక్క దిశానిర్దేశంలో టీచర్ని ట్రైన్ చేస్తూ ఉంటారు, మౌల్డ్ చేస్తూ ఉంటారు, సూచనలు సలహాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటారు. ఈ విధంగా హెచ్ఓడీల యొక్క పర్యవేక్షణ సూచనలతో టీచర్లు డైరెక్ట్గా మీ క్లాస్కి వచ్చి వాళ్ళు సబ్జెక్ట్ని నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటారు, మిమ్మల్ని అత్యుత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు మీ క్లాస్కి వచ్చే టీచర్ మాత్రమే కనబడతారు. వాళ్ళ వెనక ఎంత శక్తి, వ్యవస్థ, సంస్థ పనిచేస్తుంది ఒకసారి గమనించండి. ప్రతి టీచర్ వెనకాల హెచ్ఓడీలు, డీన్లు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలు, ప్రిన్సిపల్, ఆర్పీలు, రిసోర్స్ పర్సన్లు, కోఆర్డినేటర్లు, సెంట్రల్ ఆఫీస్ టీమ్, అదేవిధంగా ఏజిఎంలు, ఆర్ఐలు, వాళ్ళందరికీ మా అందరికీ దిశానిర్దేశం ఇచ్చేది మా డైరెక్టర్ స్కూల్స్లో సీమా మేడం గారు, నాగేంద్ర గారు. సో వాళ్ళ యొక్క ఆలోచనలకి, అభిప్రాయాలకి మేము సదా వాళ్ళ యొక్క శిరస వహించి వాళ్ళ యొక్క అనుమతితోనే ప్రతి పని కూడా మేము చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ రోజున ఏషియాలో, వరల్డ్లో, ఇండియాలో శ్రీ చైతన్య స్కూల్ నెంబర్ 1గా ఉంది అంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ మన అకాడమిక్ డైరెక్టర్ సీమా గారు, మన ఆల్రౌండర్ డైరెక్టర్ నాగేంద్ర గారికి ఆ క్రెడిట్ దక్కుతుందన్నమాట. సో ఈ విధంగా మీ వెనక శ్రీ చైతన్య విద్యా సంస్థలో, వ్యవస్థలో కొన్ని వేల మంది, వందల మంది మీ అభ్యున్నతి కోసం, మీ అభ్యుదయం కోసం, మీ ఉన్నతి కోసం, మీ యొక్క ఫ్యూచర్ కెరీర్ గైడెన్స్ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి సంస్థ సమాజంలో, మన దేశంలో ఇంకెక్కడా లేదు అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను ఒక శ్రీ చైతన్య ఫ్యామిలీ మెంబర్గా. ఎందుకంటే ఎక్కడైనా కూడా చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి టీచర్కి ఏదైనా డౌట్ వస్తే ఆ డౌట్ క్లారిఫై చేసే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ చైతన్య స్కూల్లో ప్రతి సబ్జెక్ట్లో 10-15 మంది రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. ఆ టీచర్స్కి వచ్చే డౌట్స్ క్లారిఫై చేయడమే కాదు, వాళ్ళు కరెక్ట్ సబ్జెక్ట్ని, నాలెడ్జ్ని మీకు క్లాస్ రూమ్స్కి వచ్చి చెప్పే విధంగా ప్రతి నెల మీ టీచర్స్కి వర్క్షాపులు జరుగుతూ ఉంటాయి, ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, ఆన్లైన్ క్లాసులు పెడతారు, మీ టీచర్స్కి ఆఫ్లైన్ క్లాసులు పెడతారు. అలాగే మీరు రాసే ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి వస్తుంది, మీ బ్రాంచ్లో టీచర్లు తయారు చేసినవి కాదు. సో ఇండియా మొత్తం ఒకటే ప్రోగ్రాము, ఒకటే షెడ్యూలు, డిసిప్లైన్డ్గా, సిస్టమేటిక్గా రన్ అవుతుంది. మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు, వసతులు, వనరులు కూడా మేనేజ్మెంట్ డబ్బుకు వెనకాడకుండా మీకు అందిస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఇటు ఇన్ఫినిటీ మెటా కావచ్చు, డిజిటల్ బోర్డ్స్ కావచ్చు, SCTS యాప్ కావచ్చు, ఇవన్నీ కూడా శ్రీ చైతన్య విద్యా వ్యవస్థ సంస్థ ఇన్ని లక్షల మంది పిల్లలు ఉండడం వల్ల ఇవి మేనేజ్మెంట్ ఏర్పాటు చేయగలిగారు. ఇలాంటి టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్ అసెట్స్, టెక్నికల్ సపోర్టు చిన్న చిన్న స్కూల్స్లో సాధ్యం కాదు. అదేవిధంగా టీచర్స్ని, మీ హెచ్ఓడీలని నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అద్భుతమైనటువంటి మెటీరియల్ మీకు అందిస్తూ స్టాండర్డ్ క్వశ్చన్స్తో కూడిన క్వశ్చన్ పేపర్లు ఇవ్వడం మామూలు స్కూల్స్కి సాధ్యం కాదు. ఇది శ్రీ చైతన్యకి మాత్రమే సాధ్యం. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మీరు ఈరోజు ఇంటికి వెళ్ళగానే మీ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పండి. మీ పేరెంట్స్ని హగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్పండి. ఇంత మంచి స్కూల్లో మమ్మల్ని జాయిన్ చేశారు, ఇంత పెద్ద వ్యవస్థలో, ఇంత అద్భుతమైనటువంటి సంస్థలో మమ్మల్ని జాయిన్ చేసి మా ఫ్యూచర్కి, మా కెరీర్కి మీరు ఎంతో తోడ్పాటు చేశారు అని మీ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలియజేయండి. వాళ్ళు గనక
మిమ్మల్ని ఈ సంస్థలో జాయిన్ చేయకపోయి ఉండుంటే మీరు చాలా నష్టపోయేవారు. మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేయడానికి మీ తల్లిదండ్రులు తీసుకున్న సరైన నిర్ణయం మిమ్మల్ని శ్రీ చైతన్య స్కూల్లో జాయిన్ చేయడం. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ మీ తల్లిదండ్రులకి రుణపడి ఉండాలి. ఆ కృతజ్ఞతలు, ఆ థ్యాంక్స్ తెలియజేయాలి. ఇప్పుడు మనం మెయిన్ ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఎస్ బ్యాచ్ అనేటువంటి ప్రోగ్రాము ఏ క్లాసుల్లో ఉంటుంది? 6వ తరగతి నుండి 6th గ్రేడ్ నుంచి 10th గ్రేడ్ వరకు ఉంటుంది. మీ ఇష్టం. ఎస్ బ్యాచ్ అంటే దాన్ని సుపీరియర్ బ్యాచ్ అనుకోండి, స్టార్ బ్యాచ్ అనుకోండి, సుప్రీం బ్యాచ్ అనుకోండి, సూపర్ బ్యాచ్ అనుకోండి. అన్ని ప్రోగ్రాముల కన్నా ఇది విభిన్నం. ఇది డిఫరెంట్, ఇన్నోవేటివ్, క్రియేటివ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇందులో కలిసి ఉంటాయి ఎస్ బ్యాచ్లో. సో ఇందులో పీరియడ్ అలాట్మెంట్ ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు ఎస్ బ్యాచ్లోకి రావడం వల్ల మీకు ఏమేం సబ్జెక్టులు ఉంటాయి, ఏమేం ప్రోగ్రామ్ జరుగుతాయి అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. టెక్నోలో ఎఫ్ఎల్ అంటే ఏపీ తెలంగాణలో తెలుగు తీసుకుంటే టెక్నో వాళ్ళకి 6 పీరియడ్లు ఉంటాయి. సో మనకి కూడా 6 పీరియడ్లు ఉంటాయి. తెలుగులో పీరియడ్స్ ఏమీ తగ్గట్లేదు టెక్నో నుంచి ఎస్ బ్యాచ్కి రావడం వల్ల. కానీ ప్రోగ్రామ్ డిఫరెంట్గా ఉంటుంది. తెలుగు స్టార్టింగ్ నుంచి కూడా త్రూ అవుట్ ద ఇయర్ కూడా మారల్ స్టోరీస్ చెప్పడం, మారల్ పోయమ్స్ చదివించడం, మీకు సుమతి శతకం, వేమన శతకం, భాస్కర శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం, ఇలాంటి అనేక శతక పద్యాలు మీతో చదివించడం, నీతి చంద్రిక, బాలమిత్ర, చందమామ, మాల్గుడి కథలు, తెనాలి రామకృష్ణుడు కథలు, అనేకమైనటువంటి నీతి కథలు మీ క్యారెక్టర్ని బిల్డప్ చేయడానికి, డెవలప్ చేయడానికి, మీకు సెల్ఫ్ డిసిప్లిన్ ఇంప్రూవ్ చేయడానికి సంవత్సరం పొడవునా ఈ మారల్ స్టోరీస్ మీకు చెప్పడం జరుగుతుంది తెలుగు టీచర్లు. ఇలాంటి ప్రోగ్రాం టెక్నో సి బ్యాచ్ ఐకాన్లో లేదు, సంవత్సరం పొడుగునా జరిగేది. ఇది ఒక ఎస్ బ్యాచ్లో మాత్రమే ఉంది. రెండోది సెకండ్ లాంగ్వేజ్. సాధారణంగా ఏపీ తెలంగాణలో సెకండ్ లాంగ్వేజ్ అందరికీ హిందీ ఉంటుంది. మనం టెక్నోలో ఏం చేస్తాం? హిందీ చదవడం, రాయడం నేర్చుకుంటాం, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం. కానీ ఎస్ బ్యాచ్లో 4 పీరియడ్లు ప్రతి వారం సిలబస్ కంప్లీట్ చేసుకోవడం మాత్రమే కాదు, దీనికి సెపరేట్గా బుక్ ఇస్తాం. దీనికి సెపరేట్గా బుక్ ఇచ్చి స్పోకెన్ హిందీ, హిందీలో మాట్లాడడం, హిందీ వినడం, హిందీ చదవడం, హిందీ అర్థం చేసుకోవడం నేర్పిస్తాం. ఈ హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్, స్పీకింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్ నేర్పించే ఆ ఫెసిలిటీ టెక్నోలో కానీ సి బ్యాచ్లో కానీ ఎక్కడ ఏ ప్రోగ్రాములో లేదు. సో సంవత్సరం పొడవునా మీకు మారల్ స్టోరీస్ చెప్తూ, నీతి పద్యాలు చెబుతూ ఉండే ఒకే ఒక అవకాశం ఎస్ బ్యాచ్లో ఉంది. స్పోకెన్ హిందీ చెబుతూ, స్పోకెన్ హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్ డెవలప్ చేసే ఆ ఒకే ఒక అవకాశం మీకు ఎస్ బ్యాచ్లో మాత్రమే ఉంది. రెగ్యులర్ టెక్నో సి బ్యాచ్లో సిలబస్ మాత్రమే చెప్తాము, ఆ సిలబస్ చదివించి ఎగ్జామ్ పెడతాం. కానీ హిందీలో ఎస్ బ్యాచ్లో సిలబస్ మాత్రమే చెప్పడం కాదు, హిందీ చదవడం, రాయడం, మాట్లాడడం, హిందీలో మీరు స్పీచ్ ఇవ్వగలిగేలాగా, హిందీలో మీరు అనర్గళంగా మాట్లాడగలిగే విధంగా, మన దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా మనం కమ్యూనికేట్ చేయాలి అంటే హిందీ జాతీయ భాషలాగా, హిందీ అత్యధిక రాష్ట్రాలు మాట్లాడుతున్న భాషలాగా మనం కొంత అర్థం చేసుకొని దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ ఎస్ బ్యాచ్లో స్పోకెన్ హిందీ పెట్టడం జరిగింది. మరి ఇంగ్లీష్లో 6 పీరియడ్లు రెగ్యులర్ టెక్నోకి కేటాయిస్తే ఎస్ బ్యాచ్లో కూడా 6 పీరియడ్లు కేటాయించాం. కానీ 4 పీరియడ్లలో రెగ్యులర్ సిలబస్ చెప్పుకుంటా వెళ్తాం. 2 పీరియడ్లు ఇంగ్లీష్లో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, కాంపిటేటివ్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ యాక్టివిటీస్ ఇన్ ఇంగ్లీష్, దీనికి సెపరేట్గా మెటీరియల్ ఇచ్చి ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది.
ఎందుకని మీరు భవిష్యత్తులో రాయబోయే ఐఐటి కావచ్చు, మెయిన్స్ అడ్వాన్స్డ్ నీట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ కార్పొరేట్ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. మీరు ఒక మల్టీనేషనల్ కంపెనీకి వెళ్ళినప్పుడు జాబ్ రావాలంటే మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. అలాంటి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ఆ ఇంగ్లీష్ కమ్యూనికేషన్, ఆ కాంపిటేటివ్ ఇంగ్లీష్, ఆ కాంప్రహెన్సివ్ రీడింగ్ స్కిల్స్, ఫాస్ట్ రీడింగ్, యాక్యురేట్ రీడింగ్, ఆ వొకాబులరీ, గ్రామరు, ఇవన్నీ కూడా టెక్నో సిబ్యాచ్ల కన్నా కూడా డిఫరెంట్గా, వినూత్నంగా, క్రియేటివ్గా ఇంగ్లీష్ అనేది మీకు ఎస్ బ్యాచ్లో ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది, మీకు డెవలప్ చేయడం జరుగుతుంది. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ రెగ్యులర్గా జరగాల్సిన సిలబస్ రెగ్యులర్గా జరుగుతుంది. టెక్నో లాగానే టెక్నోకి ఇచ్చిన పీరియడ్లు ఇస్తున్నాము. అదనంగా తెలుగులో మోరల్ స్టోరీస్, మోరల్ పద్యాలు సంవత్సరం స్టార్టింగ్ నుంచి చివరి వరకు జరుగుతాయి. సంవత్సరం స్టార్టింగ్ నుంచి చివరి వరకు స్పోకెన్ హిందీ, కాంపిటేటివ్ అండ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, ఈ క్లాసులన్నీ కూడా ప్రతి వారం 2 పీరియడ్లు జరుగుతూ ఉంటాయి. ఇక మ్యాథమెటిక్స్ లో టెక్నో బుక్స్ యాజ్ ఇట్ ఈజ్ గా సి బ్యాచ్ పిల్లలకి ఇస్తాం. యాజ్ ఇట్ ఈజ్ గా. మరి టెక్నోకి, సి బ్యాచ్ కి, ఎస్ బ్యాచ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, టెక్నో పిల్లలకి నెలకి ఒకసారి ఫిజిక్స్, ఒకసారి కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ జరిగితే, ఎస్ బ్యాచ్ లో ఉండే పిల్లలకి ఫిజిక్స్ లో వీలైనంత వరకు ప్రతి వారం ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది, యాక్టివిటీ. కెమిస్ట్రీలో కూడా ప్రతి వారం ఎక్స్పెరిమెంట్ యాక్టివిటీ. అంటే మీరు ఎస్ బ్యాచ్ లో ఉంటే గాన ఫిజిక్స్, కెమిస్ట్రీలో మోర్ ప్రాక్టికల్స్, ఎక్స్పెరిమెంట్స్, యాక్టివిటీస్ చేయడానికి అవకాశం మేనేజ్మెంట్ మీకు కల్పించింది. అదే విధంగా మ్యాథమెటిక్స్ లో కూడా ప్రతి నెల 2 యాక్టివిటీలు జరిపే ప్లానింగ్ అండ్ షెడ్యూల్ మేనేజ్మెంట్ రూపొందించింది. అదే విధంగా టెక్నో బుక్స్ లో టెక్నో పిల్లలకి ఎంపీసీలో లెవెల్ 1 వరకు టీచింగ్ చేస్తాము. కానీ ఎస్ బ్యాచ్ పిల్లలకి ఎంపీసీలో 3వ లెవెల్ వరకు కూడా పూర్తిగా టీచింగ్ చేస్తాము. ఫిజిక్స్ లో ఉన్నటువంటి క్లారిటీ అచీవర్ మాత్రమే టెక్నో పిల్లలకి చెప్తాం, సిల్వర్ ప్యాకేజ్. దాంతో పాటు గోల్డ్, ప్లాటినం కూడా ఎస్ బ్యాచ్ పిల్లలకి చెప్తాం. అంచేత టెక్నో కన్నా కూడా ఎంపీసీలో ఎస్ బ్యాచ్ లో మీరు డెప్త్ లో నేర్చుకుంటారు. ఎస్ బ్యాచ్ కి రావడం వల్ల ఎంపీసీ తగ్గదు, స్టాండర్డ్ తగ్గదు, సిలబస్ తగ్గదు. టెక్నో పిల్లలు ఏదైతే ఎంపీసీ సిలబస్ నేర్చుకుంటారో ఆ ఎంపీసీ బుక్స్ ఫాలో అవుతూ ఇంకా ఎక్కువ డెప్త్ లో నేర్చుకుంటారు. మరిన్ని ఎక్కువ ప్రాక్టికల్స్, ఎక్స్పెరిమెంట్స్ మీరు ఎస్ బ్యాచ్ లో చేస్తారు. ఇది ఎంపీసీలో మీకు ఉండేటువంటి ఆ ఫెసిలిటీ ఎస్ బ్యాచ్ లో. ఇక బయాలజీ, టెక్నోలో ఏవైతే వారానికి 3 పీరియడ్లు ఇస్తారో, బోర్డు సిలబస్ ఎలా అయితే చెప్తారో, ఎస్ బ్యాచ్ లో కూడా ఏ విధమైన మార్పు లేకుండా ఆ 3 పీరియడ్లతోనూ బోర్డు సిలబస్ అదే విధంగా వెళ్తుంది. సోషల్ స్టడీస్ 4 పీరియడ్లు టెక్నోకి సోషల్ చెప్పడానికి ఇస్తే, మనం ఇక్కడ 4 పీరియడ్లు ఎస్ బ్యాచ్ లో ఇస్తాం. ఇక్కడ నాట్ ఓన్లీ బోర్డు సిలబస్, ఆ సోషల్ ని మరి కాస్త విపులంగా, మరి కాస్త విశదీకరించి, మరి కాస్త ఇన్నోవేటివ్ గా, అనలైటికల్ గా, లాజికల్ గా మనం ఎస్ బ్యాచ్ అనేటువంటి దాన్ని, సోషల్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి అదే విధంగా ఎస్ బ్యాచ్ లో రీజనింగ్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఎస్ బ్యాచ్ లో టెక్నోలో గాని రీజనింగ్ ఉండదు. బోర్డు కొంచెం మార్చండి. ఇది ఎస్ బ్యాచ్ లో టెక్నోలో మీకు రీజనింగ్ ఉండదు, టెక్నోలో అర్థమెటిక్ ఉండదు. కానీ ఎస్ బ్యాచ్ లో మీకు రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది. అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, చాలా క్రియేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.
ఆ ప్రాబ్లమ్స్ తేడా వస్తుంది చూడమ్మా, జూమ్ అయిపోతుంది అక్కడ నుంచి. ఎస్ బ్యాచ్ లో ఉండేటువంటి రీజనింగ్, లాజికల్ ఎబిలిటీ, అదే విధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, ఇవన్నీ కూడా మీకు నేర్పుతారు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, బిజినెస్ మ్యాథ్స్, కమర్షియల్ మ్యాథ్స్, పార్ట్నర్షిప్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా డైలీ లైఫ్ లో ఉపయోగపడే విధంగా మీకు ఎస్ బ్యాచ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి అర్థమెటిక్ టెక్నోలో లేదు. అదే విధంగా రీజనింగ్ లో వెన్ డయాగ్రామ్స్, సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఎనాలజీ, ఆడ్ మెన్ అవుట్, డైరెక్షన్స్, క్లాక్స్, క్యాలెండర్స్, డేట్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ డేట్ ని బట్టి డే చెప్పగలగడం. మరి ఇలాంటివన్నీ కూడా టెక్నో వాళ్ళకి ఆ రీజనింగ్ లేదు. కానీ ఎస్ బ్యాచ్ లో ప్రతి వారం 4 పీరియడ్లు అదనంగా కొత్తగా పెట్టి మెటీరియల్ ఇచ్చి సెపరేట్ టీచర్స్ ని, ట్రైనర్స్ ని పెట్టి మిమ్మల్ని రీజనింగ్ లో, అర్థమెటిక్ లో, నేషనల్ లెవెల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ లోను నిష్ణాతులుగా మీరు అచీవ్ చేసే విధంగా మిమ్మల్ని ఎస్ బ్యాచ్ లో తయారు చేస్తూ ఉంటాం. అలాగే జీకే కరెంట్ అఫైర్స్, ఇది టెక్నోలో లేదు. ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి భౌగోళిక పరిస్థితులు, మార్పులు, చేంజెస్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా వారంలో ఒక పీరియడ్ మీకు కేటాయించడం జరుగుతుంది. సపోజ్ వివిధ దేశాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, వాటి మీద కావచ్చు, వివిధ దేశాలు కలిపి మీటింగులు పెట్టుకుంటా ఉంటారు, వాటి మీద కావచ్చు, మన దేశంలో అనేక మార్పులు, అనేక మీటింగులు జరుగుతూ ఉంటాయి, అనేక కొత్త అవార్డులు, రివార్డులు ప్రకటిస్తూ ఉంటారు, వాటి మీద కావచ్చు. రీసెంట్ గా భారతదేశంలో పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. ఆ అవార్డ్స్ ఎవరికి వచ్చినాయి, ఎందులో ఎవరిని ఆ అవార్డ్స్ వరించాయి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. లాస్ట్ మంత్ నోబెల్ ప్రైజులు అనౌన్స్ చేశారు. మరి ఎవరికి, ఏ దేశానికి, ఏ శాస్త్రవేత్తలకి ఆ నోబెల్ బహుమతులు వచ్చినాయి, ఇవన్నీ కూడా. కొన్ని దేశాల్లో ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి, ఎవరు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు, ఎప్పుడు, ఇవన్నీ కూడా ఆ జీకే కరెంట్ అఫైర్స్ వారంలో ఒక పీరియడ్. టెక్నోలో సమాజంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది అని తెలుసుకునేటువంటి ఈ అవకాశం, ఈ పీరియడ్ అలాట్మెంట్, ఈ సిలబస్ మేము రూపొందించలేకపోయాం. కారణం అక్కడ కావాల్సినంత టైం లేకపోవడం వల్ల. ఇవన్నీ మనం టెక్నోలో ఎందుకు చేయలేకపోయాము అంటే అక్కడ సరిపడినంత టైం లేకపోవడం. దాని ఉద్దేశం వేరు, టెక్నోది, దాని ఆలోచన వేరు, దాని ఎయిమ్, దాని టార్గెట్, దాని గోల్ వేరు. కాబట్టి టెక్నో అనేది తక్కువ అనేది మన ఉద్దేశం కాదు. టెక్నో కన్నా అదనంగా కొన్ని ఫీచర్స్ తో, కొన్ని ఎడిషన్స్ తో, కొన్ని మాడిఫికేషన్స్ తో ఎస్ బ్యాచ్ అనేది రూపుదిద్దుకుంది. ఈ మాదిరిగా కరెంట్ అఫైర్స్, జీకే కూడా ఉంది. టెక్నో వాళ్ళకి ఎలా అయితే వారానికి 2 పీరియడ్లు కంప్యూటర్స్ ఉంటాయో, ఎస్ బ్యాచ్ లో కూడా అదే బుక్, అదే సిలబస్, అదే మెటీరియల్, అవే క్లాసులు, కంప్యూటర్స్ జరుగుతాయి. సో ఇక్కడ మీరు అందరూ కూడా గమనించాల్సింది ఏమంటే టెక్నోకి, సి బ్యాచ్ కి అస్సలు చేంజ్, డిఫరెన్స్ లేకుండా ఉండేవి 2 ఉన్నాయి. ఒకటి కంప్యూటర్స్, టెక్నోలో ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది. 2 బయాలజీ, టెక్నోలో ఏదైతే బోర్డు సిలబస్ అదే బోర్డు సిలబస్ ఎస్ బ్యాచ్ లో కూడా జరుగుతుంది. కానీ తెలుగులో స్టార్టింగ్ నుంచి మోరల్ స్టోరీస్, మోరల్ పద్యాలు, హిందీలో స్పోకెన్ హిందీ, ఇంగ్లీష్ లో కాంపిటేటివ్ అండ్ కమ్యూనికేటివ్ రీడింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ స్టార్టింగ్ నుంచి 2 పీరియడ్లు. ఎంపీసీలో టెక్నో కన్నా అదనంగా యాక్టివిటీలు, టెక్నో కన్నా కూడా ఎంపీసీలో డెప్త్ లో ప్రాబ్లమ్స్, బిట్లు ప్రాక్టీస్ చేయించడం. అదేవిధంగా సోషల్లో కూడా కొన్ని ఎడిషనల్ టాపిక్స్ డిస్కస్ చేస్తాం. టెక్నోలో కన్నా సోషల్లో. జీకే కరెంట్ అఫైర్స్ టెక్నోలో లేదు, వారానికి ఒక పీరియడ్ ఎస్ బ్యాచ్ లో ఉంది. రీజనింగ్, అర్థమెటిక్ టెక్నోలో లేదు, వారంలో 4 పీరియడ్లు కేటాయించి ఎస్ బ్యాచ్ లో దాన్ని చెప్పడం జరుగుతుంది. యాక్టివిటీస్ అనేటువంటివి టెక్నోలో లేవు, కానీ ప్రతి వారం 2 పీరియడ్లు కేటాయించి ఎస్ బ్యాచ్ లో రకరకాలైనటువంటి యాక్టివిటీస్, మాక్ పార్లమెంట్,
మాక్ అసెంబ్లీ, మాక్ జ్యుడిషియరీ, డిబేట్, ఎలక్యూషన్, గ్రూప్ డిస్కషన్, ఆర్ట్, అలాగే రకరకాల కోస్కోలాస్టిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయించడం జరుగుతుంది. క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆరేటర్స్ గా, రీడర్స్ గా, స్పీకర్స్ గా, లీడర్స్ గా ఎస్ బ్యాచ్ లో మిమ్మల్ని తయారు చేయడం జరుగుతుంది. అలాగే పీఈటీ మీకు తెలుసు, టెక్నోలో ఒక పీరియడ్ ఇస్తాం వారానికి. అదే ఎస్ బ్యాచ్ లో మీకు వారానికి 3 పీరియడ్లు కేటాయించడం జరిగింది. సో ఎస్ బ్యాచ్ లో చదువుకునే పిల్లలు ఎంపీసీలో టెక్నో కన్నా డెప్త్ లో చదువుకుంటారు. ఎంపీసీలో అలాగే టెక్నో కన్నా ఎక్కువ యాక్టివిటీలు జరుగుతాయి. సో ఎంపీసీలో నష్టం జరగదు, కానీ ఎంపీసీలో ఇంకా అదనంగా డెప్త్ లోకి వెళ్ళి చదువుకుంటారు. ఎస్ బ్యాచ్ లో యాక్టివిటీస్, ఎక్స్పెరిమెంట్స్, ప్రాక్టికల్ జరుగుతాయి. అసలు టెక్నోలో లేని జీకే కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఉంది. టెక్నోలో లేని రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఇక్కడ ఉంది. టెక్నోలో లేని యాక్టివిటీ పీరియడ్లు ప్రతి వారం 2 ఉన్నాయి. టెక్నో కన్నా అదనంగా 2 పీఈటీ ఎక్స్ట్రా ఇస్తున్నాం, వారానికి 3. టెక్నోలో లేని స్పోకెన్ హిందీ ఇక్కడ ఉంది. టెక్నో కన్నా అదనంగా స్పీకింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్ ఇంగ్లీష్ లో డెవలప్ చేస్తున్నాం. టెక్నోలో లేని ఈ తెలుగులో మారల్ స్టోరీస్ కానీ, తెలుగులో శతక పద్యాలు కానీ స్టార్టింగ్ సంవత్సరం మొదటి నుంచి చివరి వరకు చెప్పుకొని వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఈ ఎస్ బ్యాచ్ అనేటువంటిది ప్రోగ్రామ్ రూపాంతరం చెంది అనేక మార్పులు చేర్పులు చేసి ఈరోజు మీకు ప్రపంచంలోనే, భారతదేశంలోనే అత్యుత్తమ బ్యాచ్గా చాలా మంది ఇంటెలిజెన్స్ తో అండ్ స్కిల్డ్, టాలెంటెడ్ పీపుల్ సొసైటీలో ఎవరైతే మేధావులుగా ప్రతి రంగంలోనూ పిలువబడుతున్నారో వాళ్ళందరూ కూడా మెచ్చుకునే విధంగా, వాళ్ళందరూ కూడా అభినందించే విధంగా ఎస్ బ్యాచ్ అనేది రూపొందించబడింది. దీనివల్ల మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎస్ బ్యాచ్ చదివిన పిల్లలు, 10th వరకు ఎస్ బ్యాచ్ ఫాలో అయిన పిల్లలు ఇంటర్మీడియట్ లో ఏం చేయాలి, ఫ్యూచర్ లో ఏం చేయొచ్చు, ఒక్కసారి స్క్రీన్ మీద వేయండి. ఎస్ బ్యాచ్ బెనిఫిట్స్, ఫ్యూచర్ ప్లాన్స్ మీకు చెప్తాను. ఎస్ బ్యాచ్ చదివిన పిల్లలు ఎంపీసీకి వెళ్ళొచ్చు ఇంటర్మీడియట్ లో నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా, చాలా హ్యాపీగా. ఎందుకని? టెక్నో చదివే పిల్లాడు ఎంపీసీకి వెళ్ళట్లా, సక్సెస్ అవ్వట్లా. మరి టెక్నో కన్నా కూడా ప్రాబ్లమ్స్, బిట్స్ డెప్త్ లో ఇంకా ఎక్కువ చెప్తాంగా ఇక్కడ. టెక్నో కన్నా కూడా ఎంపీసీలో ఎస్ బ్యాచ్ లో ఎక్స్పెరిమెంట్స్, ప్రాక్టికల్స్ ఎక్కువ జరుగుతాయి కదా. కాబట్టి ఎంపీసీ అనేది దాంట్లో కూడా ఎస్ బ్యాచ్ లో టెక్నో కన్నా స్టాండర్డ్, టెక్నో కన్నా అడ్వాన్స్డ్. కాబట్టి మీరు ఎస్ బ్యాచ్ చదివితే ఇంటర్మీడియట్ చాలా కంఫర్టబుల్ గా, హ్యాపీగా ఎంపీసీ తీసుకోవచ్చు. మీకు తెలుసు, ఇంటర్లో ఎంపీసీ చదివితే మీరు ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్ ఐటి, విట్, అదేవిధంగా ఎస్ఆర్ఎం, అదేవిధంగా బిట్స్, ఇలాంటి డీమ్డ్ యూనివర్సిటీల్లో కూడా మీరు ఇంజనీరింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్ బ్యాచ్ చదివిన పిల్లలు ఎంపీసీ ఖచ్చితంగా చదవచ్చు. చదివితే టెక్నో కన్నా కూడా ఎస్ బ్యాచ్ పిల్లలకి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. మరి టెక్నో పిల్లలు బైపీసీ తీసుకోవచ్చా? ఎస్ బ్యాచ్ పిల్లలు, ఎస్ బ్యాచ్ పిల్లలు, ఎస్ బ్యాచ్ 10th వరకు చదివిన పిల్లలు హ్యాపీగా బైపీసీ తీసుకోవచ్చు. కారణం ఏంటి? టెక్నోలో ఎలా అయితే బయాలజీ చెప్తున్నామో అలాగే అదే విధంగా బోర్డు సిలబస్ బయాలజీ 100% కవర్ చేస్తున్నాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ బోర్డు సిలబస్ తో పాటు టెక్నో కన్నా అదనంగా ఎడిషనల్ గా డెప్త్ లో చెప్తున్నాం. మనం బైపీసీలో ఉండేది బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కదా. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ టెక్నో కన్నా డెప్త్, బయాలజీ టెక్నో లాగానే. కాబట్టి టెక్నో వాళ్ళు ఎలా అయితే బైపీసీకి వెళ్ళొచ్చో, ఎస్ బ్యాచ్ వాళ్ళు ఇంకా ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా బైపీసీకి వెళ్ళొచ్చు. కాదు నేను ఎంపీసీకి వెళ్ళను, బైపీసీకి వెళ్ళను, నేనేదో సిఈసి, హెచ్ఈసి జాయిన్ అవుతాను, లేదు ఇంటర్లో ఎంపీసీ చదివి క్లాట్, ఫ్యూచర్లో కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సుప్రీంకోర్టులో కానీ, అదేవిధంగా స్టేట్ హైకోర్టులో కానీ లాయర్గా పనిచేస్తే పేరు, పరపతి,
ప్రతిష్టతో పాటు గౌరవం మర్యాదతో పాటు మనీ కూడా చక్కగా సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. మరి అలాంటి నేషనల్ లెవెల్లో పాపులర్ లాయర్స్గా ఎదగాలి అంటే క్లాట్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి నేషనల్ లెవెల్లో నేషనల్ లా యూనివర్సిటీ ఎన్ఎల్యు అంటాం, నేషనల్ లా యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు. అలానే ఐపీఎం అని ఉంది. ఇది 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఇంటర్మీడియట్ అయిపోయాక ఎంపీసీ పిల్లలు కూడా దీనికి వెళ్ళొచ్చు. ఇంటర్మీడియట్లో సిఈసి హెచ్ఈసి చదివిన వాళ్ళు కూడా ఐపీఎంకి వెళ్ళొచ్చు. ఏంటి ఐపీఎం అంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్. ఈ ఐపీఎం ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయితే ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్, ఐఐఎంస్లో ఎంబీఏ చదవచ్చు. ఐఐఎం చదివితే బెనిఫిట్ ఏంటి? నేషనల్ కంపెనీలకి, మల్టీనేషనల్ కంపెనీలకి హెచ్ఆర్గా, మేనేజర్లుగా, సిఈఓలుగా, డిపార్ట్మెంట్ హెడ్స్గా అవ్వచ్చు అనమాట. అంటే ఐఐటిలో చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఆ కంపెనీలు హెడ్లు, సిఈఓలు, మేనేజర్లుగా ఐఐఎంస్లో చదివిన వాళ్ళు వస్తూ ఉంటారు. ఐఐఎంలో చదవాలంటే ఐపీఎంలో సెలెక్ట్ అవ్వాలి. ఐపీఎం కావాల్సిన రీజనింగ్, అర్థమెటిక్, జీకే, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, కాంపిటేటివ్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అన్నీ కూడా మనం ఎస్ బ్యాచ్లో రూపొందించడం జరిగింది. అదేవిధంగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, క్యూట్ అంటాం దీన్ని, సియుఈటి. ఐఐటి తర్వాత, నీట్ తర్వాత భారతదేశంలో అత్యధిక మంది విద్యార్థులు రాసే ఎగ్జామ్ ఏదన్నా ఉంది అంటే క్యూట్. అంటే నేషనల్ లెవెల్లో గ్లోబల్గా ప్రెస్టీజియస్ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీల్లో డిగ్రీ చదవాలన్నా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలన్నా రాయాల్సిన ఎగ్జామ్ క్యూట్, సియుఈటి. ఆ క్యూట్లో సెలెక్ట్ అయితే ఎంటెక్ చేయొచ్చు, డిగ్రీ, పీజీ చేయొచ్చు. ఈ డిగ్రీలు, పీజీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంటెక్లు ఇవన్నీ చేయడానికి కావాల్సినటువంటి సీటు సంపాదించడానికి కావాల్సిన సెలక్షన్ క్యూట్ ద్వారా సాధించాలి. మరి ఆ మాదిరిగా దానికి కూడా ఈ ఎస్ బ్యాచ్ ప్రోగ్రామ్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఈ ఎస్ బ్యాచ్ ప్రోగ్రామ్ ద్వారా ఎంపీసీ చదివి ఇంటర్మీడియట్లో ఐఐటి ఇంజనీరింగ్లకి హ్యాపీగా వెళ్ళొచ్చా లేదా? నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. 10th వరకు ఎస్ బ్యాచ్ చదివి ఇంటర్లో బైపీసీ చదివి ఎయిమ్స్లో, జిప్మర్లో, నేషనల్ ప్రెస్టీజియస్ మెడికల్ యూనివర్సిటీ కాలేజీల్లో చదివి డాక్టర్లుగా అవ్వచ్చు. క్లాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి నేషనల్ లా యూనివర్సిటీలో సీటు సాధించి లాయర్గా మారచ్చు. ఐపీఎం ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఐఐఎంస్లో సీటు సాధించి ఎంబీఏ చేసి సిఈఓలుగా, బిజినెస్ పీపుల్గా, లీడర్స్గా, మేనేజర్స్గా, ఈజీఎంలు, ఏజీఎంలు, డీజీఎంలుగా మారచ్చు. సియుఈటి క్యూట్ అనేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సెంట్రల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయొచ్చు. మరి ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి ఎస్ బ్యాచ్ని మీరు వదులుకోరని, ఎస్ బ్యాచ్ని మీరందరూ కూడా సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా మీరు మంచి నిర్ణయం తీసుకొని సరైన టైంలో సరైన నిర్ణయం మీరు తీసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఇప్పుడు మీకు ఒక మంచి పాట ప్లే చేస్తున్నాం. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? మన మేనేజ్మెంటు, మన ఆర్గనైజేషన్ గురించి తెలుసుకున్నాం. 2, మన హైరార్కీ సిస్టమ్, మన వెనకాల ఎంత వ్యవస్థ పనిచేస్తున్నారు మన డెవలప్మెంట్ కోసం తెలుసుకున్నాం. తర్వాత టెక్నోలో ఉండే పీరియడ్ అలాట్మెంట్ కన్నా ఎస్ బ్యాచ్లో ఉండే పీరియడ్ అలాట్మెంట్ ఎలాగో తెలుసుకున్నాం. టెక్నో కన్నా ఎస్ బ్యాచ్లో ఏమేమి సబ్జెక్టుల్లో అదనంగా ఏమున్నాయి, ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, ఈవెంట్స్ ఏమున్నాయి, పీరియడ్స్ ఎక్స్ట్రా ఏమి ఇచ్చాం, ఎన్ని పీరియడ్లు ఇచ్చాం, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. అలానే ఎస్ బ్యాచ్ చదవడం వల్ల ఫ్యూచర్ ఇంటర్మీడియట్ ఎంపీసీయా, బైపీసీయా, లేకపోతే భవిష్యత్తులో ఏం చేయొచ్చు, ఇవన్నీ కూడా ఎస్ బ్యాచ్ ద్వారా తెలుసుకున్నాం. మరి మరింత ముందుకు వెళ్లే ముందు మీరందరూ కూడా చక్కగా ఒక మోటివేషనల్ సాంగ్ వినండి, ఆ లిరిక్స్ వినండి.
స్క్రీన్ మీద చూడండి, చక్కగా మిమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేసుకోండి, మోటివేట్ చేసుకోండి. ఎక్కడా కూడా దిక్కులు చూడకండి, డీవియేట్ అవ్వకండి, డైవర్ట్ అవ్వకండి, కాన్సన్ట్రేట్ చేయండి స్క్రీన్ మీద. ఆ పదాలు, ఆ సాంగ్లో వచ్చే ప్రతి పదం ఒక ఆణిముత్యం, ప్రతి పదం ఒక తూట బాణం లాగా మీ మనసుకి తాకి మీరు మరింత ఉన్నత స్థితికి రావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ మంచి సాంగ్ని మీ అందరికీ డెడికేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చిత్కారాలే సత్కారాలు. అనుకోవాలి, అడుగేయాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారే లోకంలో, ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, పట్టు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే. నారు నువ్వే, నీరు నువ్వే, కోత నీకే, పైరు నీకే. నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను. చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడమన్నది మామూలు. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. సాంగ్ విన్నారు కదా. ఎవరేమనుకున్నా కూడా నువ్వుండే రాజ్యాన నువ్వే రాజు, నువ్వే బంటు, నువ్వే మంత్రి, నువ్వే సైనికుడివి. ఎందుకు ఈ పాట ప్లే చేశాము అంటే, మీరు ఫ్యూచర్లో గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి చెందిన, డెవలప్ అయినా, సక్సెస్ అయినా దానికి కారణం మీరే అయి ఉంటారు. మీరు ఫ్యూచర్లో ఫెయిల్ అవ్వకూడదు, మీరు నష్టపోకూడదు అంటే దానికి సరైన నిర్ణయం కూడా మీరే తీసుకోవాలి. ఆ నష్టపోకూడదు అంటే సరిగా హార్డ్ వర్క్ చేయాలి, ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకోవాలి, తర్వాత మీ ఎయిమ్, గోలు, టార్గెట్ సరైనదై ఉండాలి. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం మంచి నిర్ణయం మీరు తీసుకోండి. మీ భవిష్యత్తుని మీరే నిర్దేశించుకోండి, మీరే నిర్ణయించుకోండి. మీ గోల్, టార్గెట్, మీ సక్సెస్కి మీరే ప్రదాతలుగా, విధాతలుగా మారండి. మీకు మార్గదర్శకం చేయడానికి శ్రీ చైతన్య యాజమాన్యం, శ్రీ చైతన్య వ్యవస్థ, సంస్థ కొన్ని వేల లక్షల మంది, వందల మంది మీకోసం కృషి చేయడానికి, పని చేయడానికి మన డైరెక్టర్స్ నాగేంద్ర గారు, సీమా మేడం గారు ఆధ్వర్యంలో రెడీగా ఉన్నాం మేమందరం. కాబట్టి కమాన్, టేక్ ద రైట్ డెసిషన్ ఇన్ దిస్ రైట్ మూమెంట్, ఇన్ దిస్ రైట్ టైం, ఇన్ దిస్ రైట్ వే.
Join immediately in the prestigious S batch, superior S batch, star batch S batch, and supreme batch S batch. సో ఎస్ బ్యాచ్ లో జాయిన్ అవడం వల్ల ఈ విధంగా మీకు మారల్స్, ఎథిక్స్ డెవలప్ అవుతాయి, క్యారెక్టర్ బిల్డప్ అవుతుంది, డిసిప్లిన్ పెరుగుతుంది, స్పోకెన్ హిందీ వస్తుంది, కమ్యూనికేటివ్, కాంపిటేటివ్ ఇంగ్లీష్, రీడింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్, వొకాబులరీ, గ్రామర్ డెవలప్ అవుతాయి. ఎంపీసీలో టెక్నో కన్నా కూడా డెప్త్ లో నేర్చుకోగలుగుతారు. టెక్నో కన్నా కూడా ఎక్కువ ప్రాక్టికల్స్, ఎక్స్పెరిమెంట్లు, యాక్టివిటీలు చేయగలుగుతారు ఎస్ బ్యాచ్ లో, ఎంపీసీలో కూడా. అదే విధంగా సోషల్లో మరికొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ చేస్తారు. జీకే, కరెంట్ అఫైర్స్, సమాజంలో, ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు ప్రతి వారం ఒక పీరియడ్ పెట్టి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ద్వారా వారానికి 4 పీరియడ్లు ఇచ్చి మీలో ఐక్యూ లెవెల్స్, ఇంటెలిజెన్స్, అప్లికేటివ్ స్కిల్స్, కాంపిటేటివ్ స్కిల్స్ ఇవన్నీ పెరిగే విధంగా మిమ్మల్ని సబ్జెక్ట్ నాలెడ్జ్ లో ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది. యాక్టివిటీలు 2 పీరియడ్లు ప్రతి వారం పెట్టడం ద్వారా మీలో లీడర్షిప్ ఎబిలిటీస్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ క్రియేట్ చేసి కోస్కోలాస్టిక్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా మిమ్మల్ని పార్టిసిపేట్ చేసి మీలో ఒక ఫ్యూచర్ లీడర్ ని చూడడానికి, తయారు చేయడానికి ఈ ప్రోగ్రాం రూపొందించబడింది. మీరు కోరుకునే గేమ్స్, స్పోర్ట్స్ కూడా వారానికి 3 పీరియడ్లు ఇవ్వడం ద్వారా టెక్నో కన్నా కూడా మీరు ఫిజికల్ గా ఎక్కువ ఫిట్ గా ఉండేలాగా, మీ బ్రెయిన్, మైండ్ షార్ప్ గా, మీరు మరింత ఆనందంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉండే విధంగా ఆ 3 పీఈటీ పీరియడ్లు మీకు ఉపయోగపడతాయి. అదే మాత్రమే కాదు, టెక్నోలో లేని అనేక అంశాలని మనం ఎస్ బ్యాచ్ లో చేర్చాం. అందులో ఒకటి స్కౌట్స్ అండ్ గైడ్స్. టెక్నోలో ఉండదు ఇది. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎలాంటిది అంటే ఒక ఎన్ఎస్ఎస్ లాగా, ఒక నేవీ, డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ లో ఎన్ఎస్ఎస్ లేకపోతే ఎన్సిసి ఎలా అయితే ఉన్నాయో అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసే ఒక సంస్థ, వ్యవస్థ. వాళ్ళు మీ బ్రాంచ్కి వచ్చి ప్రతి వారం మినిమం 1 లేదా 2 పీరియడ్లు వచ్చి మీకు డ్రిల్ నేర్పుతారు, మిమ్మల్ని ఫీల్డ్ ట్రిప్లకి తీసుకెళ్తారు, మీకు సమస్య వస్తే దాని మీద ఎలా స్పందించాలి, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, క్రైసిస్ మేనేజ్మెంట్ నేర్పుతారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ నేర్పుతారు, ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే దాని నుంచి ప్రజల్ని ఎలా కాపాడాలో నేర్పుతారు. ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వస్తే ఇమీడియట్ గా దాని నుంచి ఎలా వాళ్ళని బ్రతికించాలో మీకు నేర్పుతారు. ఎవరికైనా దెబ్బలు తగిలితే ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో మీకు నేర్పుతారు. సో ఈ మాదిరిగా క్రైసిస్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా నేర్పడం, మాక్ డ్రిల్లు, పిరమిడ్స్ ఫార్మేషను ఇవన్నీ నేర్పడంతో పాటు మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఆ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉన్న ఒకే ఒక బ్యాచ్ ప్రోగ్రామ్ శ్రీ చైతన్య స్కూల్. ఎస్ బ్యాచ్ ఉన్న ఒకే ఒక ఆర్గనైజేషన్ ఇండియాలో శ్రీ చైతన్య. ఇలాంటి వినూత్నమైన ప్రోగ్రాం, ఇలాంటి నిత్య నూతనమైన ప్రోగ్రాం ఇండియాలో మరే ఇతర విద్యా సంస్థలో లేదు. చిన్న వయసు నుంచే పిల్లల్ని లీడర్లుగా, ఆల్రౌండర్స్ గా, టాపర్స్ గా, ర్యాంకర్స్ గా తీర్చిదిద్దే ఒకే ఒక ప్రోగ్రాం శ్రీ చైతన్యలో ఉంది. అది కూడా ఎస్ బ్యాచ్ అయి ఉంది. అది మీరు అందరూ గమనించాలి. అదే విధంగా టెక్నోలో లేని అనేక అంశాలు ఎస్ బ్యాచ్ లో ఉన్నాయి. ఒకటి, ప్రతి 2 నెలల్లో ఒకసారి మిమ్మల్ని లోకల్ ఫీల్డ్ ట్రిప్లకి తీసుకెళ్తారు. బ్యాంకుకి తీసుకెళ్ళి ఆ బ్యాంకులో మెకానిజం ఏంటి, ఆ బ్యాంకులో వర్క్ ఎలా జరుగుతుందో చూపిస్తారు. కోర్టుకు తీసుకెళ్తారు, అక్కడ దోషులకి ఎలా శిక్ష వేస్తారు, జడ్జిలు ఎలా తీర్పులు ఇస్తారు, లాయర్లు ఎలా వాదిస్తారు అది మీకు చూపిస్తారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి దోషుల్ని ఎలా జైల్లో పెడతారు, కేసు ఎఫ్ఐఆర్ ఎలాగ రూపొందిస్తారు, పోలీసులు ఇంటరాగేషన్ ఎలా చేస్తారు అనేటువంటి విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక ఇండస్ట్రీకి తీసుకెళ్తారు, ఒక అసెంబ్లీకి తీసుకెళ్తారు, అక్కడ ఎమ్మెల్యేలు, స్పీకరు వీళ్ళందరూ కూడా ఎలా మాట్లాడతారు, ఒక మున్సిపల్ ఆఫీస్కి తీసుకెళ్తారు. ఇలా మీకు ప్రతి 2 నెలల్లో ఒక లోకల్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్ళి
మీకు ఇప్పుడే సమాజం మీద పూర్తి అవగాహన, స్పష్టత, క్లారిటీ వచ్చే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దుతారు ఎస్ బ్యాచ్ లో. ఇలాంటి లోకల్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ ట్రిప్లు 6th నుంచి 10th వరకు ఇటు టెక్నోలో కానీ అటు సి బ్యాచ్ లో కానీ ఉండవు, లేవు, అవకాశం లేదు. దాని యొక్క ఉద్దేశం వేరు, సి బ్యాచ్ టెక్నోది. దీని యొక్క ఆవశ్యకత, దీని టార్గెట్ వేరు. అందుకని ఎస్ బ్యాచ్ లో ఇవన్నీ కూడా రూపొందించడం జరిగింది. అలానే ప్రతి సంవత్సరం ఒక నేషనల్ ఫీల్డ్ ట్రిప్ కి తీసుకెళ్తాం ఎస్ బ్యాచ్ పిల్లల్ని. ఒక సంవత్సరం ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ కు తీసుకెళ్తే మరొక సంవత్సరం మహారాష్ట్ర రకరకాల మాన్యుమెంట్స్, కన్స్ట్రక్షన్స్, హిస్టారికల్ మాన్యుమెంట్స్ అవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. మహారాష్ట్రకి తీసుకెళ్ళినప్పుడు ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ చూపించాం, ముంబైలో ఉన్నటువంటి మ్యూజియం చూపించాం. అదే విధంగా ఇవన్నీ ఇప్పుడు లాస్ట్ లో పెడదాం. అలాగే ఈ సంవత్సరం గుజరాత్కి తీసుకెళ్లి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కానీ, గాంధీజీ ఆశ్రమం కానీ, సబర్మతి ఆశ్రమం ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. ఈ మాదిరిగా ప్రతి సంవత్సరం ఒక నేషనల్ ఫీల్డ్ ట్రిప్ ఎస్ బ్యాచ్ పిల్లలకు మాత్రమే ఉంటుంది. ప్రతి 2 నెలలకి లోకల్ ఫీల్డ్ ట్రిప్స్ ఎస్ బ్యాచ్ మాత్రమే ఉంటాయి. ఎడ్యుకేషనల్ ఫీల్డ్ ట్రిప్స్ టెక్నో పిల్లలకి, సి బ్యాచ్ పిల్లలకి ఈ ప్రోగ్రామ్ ఉండదు, ఈ ఫీచరు, ఈ అవకాశం ఉండదు. అదే విధంగా ప్రతి నెల కనీసం 2 నెలలకు ఒకసారి కెరీర్ గైడెన్స్ క్లాసులు పెడతాం. ప్రతి డిఫరెంట్ రంగంలో నిష్ణాతులైనటువంటి అటు ఐఐటిఎన్స్ కావచ్చు, కంపెనీ సిఇఓలు కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, జడ్జిలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, రకరకాల రంగాల్లో సక్సెస్ అయినటువంటి వ్యక్తుల్ని పిలిచి ఎలా కష్టపడాలి, ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ముందు చూపుతో ఎలా మనల్ని మనం సన్నద్ధం చేసుకోవాలి అనే కెరీర్ గైడెన్స్ క్లాసులు కూడా ఎస్ బ్యాచ్ పిల్లలకి పెట్టడం జరుగుతుంది. ఇది రెగ్యులర్ టెక్నో సి బ్యాచ్ ప్రోగ్రామ్ లో అవకాశం లేదు. సో ఈ కెరీర్ గైడెన్స్ క్లాసులు ప్రతి 2 నెలలకు ఒకసారి లోకల్ ఫీల్డ్ ట్రిప్లు, ప్రతి సంవత్సరం వచ్చి ఒక నేషనల్ ఫీల్డ్ ట్రిప్, సంవత్సరం పొడవునా తెలుగులో మోరల్ వాల్యూస్, స్టోరీస్, పద్యాలు, స్పోకెన్ హిందీ సంవత్సరం పొడవునా, కాంపిటేటివ్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్, కాంప్రహెన్సివ్ రీడింగ్ స్కిల్స్ ఇది సంవత్సరం పొడవునా. ఎంపీసీ టెక్నోలో ఎక్కువ యాక్టివిటీలు, టెక్నో కన్నా ఎంపీసీలో ఎక్కువ డెప్త్ లో చెప్పడం, సోషల్ మరింత విశదీకరించి చెప్పడం, రీజనింగ్ అండ్ అర్థమెటిక్ మన దగ్గర ఎక్కడా లేని ప్రోగ్రామ్ ని ఈ ఎస్ బ్యాచ్ లో ఇన్కార్పొరేట్ చేసి ఈ రీజనింగ్, అర్థమెటిక్ చెప్పడం, బొమ్మలు, డయాగ్రామ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రీజనింగ్ గనక మీరు చేస్తే మీ బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది, ఫన్నీగా ఉంటుంది, జాయ్ఫుల్ గా ఉంటుంది. టాలెంట్, స్కిల్, ప్రాబ్లమ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్ ఇవన్నీ కూడా మీకు డెవలప్ అవుతాయి. జీకే, కరెంట్ అఫైర్స్, సమాజంలో ఏం జరుగుతుందో, ఏం జరిగిందో మీరు తెలుసుకుంటారు. అదేవిధంగా కంప్యూటర్స్, బయాలజీలో ఎక్కడా తగ్గించకుండా టెక్నోలో ఏముందో అది యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతుంది. మరి 2 యాక్టివిటీ పీరియడ్ల ద్వారా మీలో కాంపిటేటివ్ స్పిరిట్, స్పోర్టివ్ స్పిరిట్, టీమ్ వర్క్ డెవలప్ చేసి మిమ్మల్ని ఆల్రౌండర్లుగా తయారు చేస్తాం. ఎక్కువ పీఈటీ పీరియడ్లు ఇచ్చి వారంలో 3 మిమ్మల్ని ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ గా, ఫిట్ గా తయారు చేసి మీరు ఆనందంగా, సంతోషంగా ఉండేలా తయారు చేస్తాం. కెరీర్ గైడెన్స్ క్లాసులు పెడతాం, స్కౌట్స్ అండ్ గైడ్స్ పెట్టాం. అదే విధంగా ప్రతి సంవత్సరం దసరాలో, సంక్రాంతిలో, సమ్మర్ హాలిడేస్ లో ప్రాజెక్ట్ వర్క్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు కొన్ని విలేజెస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వసతులు, వనరులు, సదుపాయాల్ని గమనించి ఆ గ్రామానికి కావాల్సిన అవసరాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు ఏంటి అనేటువంటిది గమనించి ఒక ప్రాజెక్ట్ వర్క్ తయారు చేస్తారు మీరే. అలా రకరకాల అంశాల మీద భౌగోళిక, చారిత్రక, సాంఘిక, సమానత్వాల మీద అనేక అంశాల మీద మీతో మేము ప్రాజెక్ట్ వర్క్లు చేపిస్తాం. ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఒక కలెక్టర్ గారికి, ఒక డిఈఓకి, ఒక ఎంఈఓకి, ఒక సిఐ, ఎస్ఐ వీళ్ళందరికీ కూడా ఆ ప్రాజెక్టులు ఇచ్చి మీ ఫోటోలు పేపర్లో వచ్చే విధంగా, మీ ఇంటర్వ్యూలు టీవీలో వచ్చే విధంగా చిన్న వయసు నుంచే
మీకు సమాజం పట్ల అవగాహన, స్పష్టత వచ్చే విధంగా మీరు క్లారిటీ, కాన్ఫిడెన్స్, ఇన్నోవేటివ్గా థింక్ చేసే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరితోనూ ప్రాజెక్ట్ వర్కులు చేపిస్తాం అనమాట. అలాగే ఇందులో రకరకాల బయట జరిగే కాంపిటీషన్కి తీసుకెళ్తాం ఎస్ బ్యాచ్ పిల్లల్ని. అటు కల్చరల్లో కానీ, ఇటు కొలాస్టిక్ యాక్టివిటీస్లో కానీ, ఇటు గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కానీ బయట జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో జరిగే కాంపిటీషన్లకి మిమ్మల్ని తీసుకెళ్తాం. మీరు అడగచ్చు, నిజంగా ఇవన్నీ జరుగుతాయా? జరుగుతున్నాయి. వాటి ప్రూఫ్లు కూడా చూపిస్తాను. దీనివల్ల నిజంగా ఎవరైనా లాభపడ్డారా? ఖచ్చితంగా. నేను ఇప్పుడు ద అల్యూమిని ఆఫ్ శ్రీ చైతన్య ఎస్ బ్యాచ్ స్టూడెంట్స్ ఫోటోలు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. గతంలో మన చైతన్య స్కూల్లో ఎస్ బ్యాచ్ చదివి వాళ్ళు ఇప్పుడు ఏ స్థానానికి వెళ్ళారు, ఎలాంటి అద్భుతమైన ఘనత, కీర్తి సాధించారో మీకు చెప్తాను. క్లాట్ ఎగ్జామ్ 2024 చూశారు కదా. ఆల్ ఇండియాలో 10వ ర్యాంకు సాధించిన అబ్బాయి, ఆ బ్లూ కలర్ బాక్స్ లో పెట్టాం. ఆ అబ్బాయి కొంపల్లిలో మన ఎస్ బ్యాచ్ స్టార్టింగ్ స్టూడెంట్. కేవలం ఆ అబ్బాయి 8, 9, 10 తరగతులు, 8th, 9th, 10th 3 సంవత్సరాలు మన ఎస్ బ్యాచ్ లో చదివారు. మీరు 7th నుంచే ఎస్ బ్యాచ్, 6th నుంచే ఎస్ బ్యాచ్ చదివితే దీనికన్నా ఇంకా అద్భుతమైన రిజల్ట్ సాధించవచ్చు. అదే విధంగా మదనపల్లిలో ఎస్ బ్యాచ్ ఉంది. ఓన్లీ 9th and 10th క్లాస్ చదివినటువంటి ఆ అబ్బాయి 33వ ర్యాంకు. క్లాట్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ కొన్ని లక్షల మంది రాస్తారు. ఆ ఎగ్జామ్ రాసి ఆ స్టూడెంట్ సెలెక్ట్ అవడం జరిగింది మదనపల్లి నుంచి ఆ అమ్మాయి. అలాగే రిమైనింగ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. డిఫరెంట్ అచీవ్మెంట్స్. ఈ అబ్బాయి వేరే స్టూడెంట్ కొంపల్లి 4 సేమ్ బ్రాంచ్ నుంచే దేనికి సెలెక్ట్ అయ్యాడు? IIM. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, IPL చదివి, CO IPL చదివి, సి బ్యాచ్ చదివి IITL గా మారితే అద్భుతమైనటువంటి ప్యాకేజీలతో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మారుతారు. మరి ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి CEO ఎవరు? ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి HR ఎవరు? ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి మేనేజరు, టీమ్ లీడర్స్, వాళ్ళందరినీ కూడా IIMs లో MBA చేసిన వాళ్ళని అపాయింట్ చేస్తారు. చేత ఈ అబ్బాయి కొంపల్లి 4లో ఎస్ బ్యాచ్ చదివి ఇప్పుడు ప్రజెంట్ రోహతక్ లో IIM చదువుతున్నాడు. మన ఎస్ బ్యాచ్ ప్రోడక్ట్ ఈ అబ్బాయి 2025లో ఈ సంవత్సరమే అడ్మిషన్ వచ్చింది ఈ అబ్బాయికి. నెక్స్ట్ 2022, 23 ఎస్ బ్యాచ్ చదివాడు అబ్బాయి 2 సంవత్సరాలు. మరి ఈ అమ్మాయి కొంపల్లి 4 సెలెక్టెడ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ లా. చూశారు కదా. ఈ అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చదువుతుంది? రోహతక్ లో IIM లో చదువుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ లాలో కూడా సీట్ సాధించింది. నాట్ ఓన్లీ IPM ద్వారా IIM లోనే కాదు, క్లాట్ ద్వారా NLU నేషనల్ లా యూనివర్సిటీ అందులో కూడా సీట్ సాధించింది ఈ అమ్మాయి. సో ఈ అమ్మాయి మన ఎస్ బ్యాచ్ ప్రోడక్ట్ కొంపల్లి బ్రాంచ్ స్టూడెంట్. నెక్స్ట్ మరి ఈ అబ్బాయి చూడండి, కొంపల్లి 4లోనే ప్రజెంట్ IIM రోహతక్ లో ఉన్నాడు. ఈ అబ్బాయి తమిళనాడుకు సంబంధించిన స్టేట్ లో ఒకటే ఉంది NLU నేషనల్ లా యూనివర్సిటీ తమిళనాడులో, దానికి సెలెక్ట్ అయ్యాడు. నాట్ ఓన్లీ రోహతక్, బోధ్ గయా అక్కడ కూడా ఒక IIM ఉంది, అక్కడ కూడా సెలెక్ట్ అయ్యాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి మన కొంపల్లి హైదరాబాద్ ఎస్ బ్యాచ్ స్టూడెంట్. నెక్స్ట్ ఇక్కడ కనుక మీరు చూస్తే వైజాగ్ అబ్బాయి ఈ సత్యజిత్ అనేటువంటి స్టూడెంట్ నేషనల్ లా యూనివర్సిటీ క్లాట్ లో సీట్ వచ్చింది. అదే హాషిని అనే ఇంకో స్టూడెంట్ వైజాగ్ స్టూడెంట్, కడప స్టూడెంట్, ఫస్ట్ అమ్మాయి కూడా కడప స్టూడెంట్. వీళ్ళిద్దరూ కూడా వైజాగ్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక యూనివర్సిటీ ఉంది NLU నేషనల్ లా యూనివర్సిటీ, అక్కడ జాయిన్ అయ్యారు. మరి హైదరాబాద్ లో ఆదిబట్ల అనేటువంటి బ్రాంచ్ లో ఎస్ బ్యాచ్ చదివిన స్టూడెంట్ IIM బెంగళూరులో జాయిన్ అయ్యారు.
ఆసిల్మెట్టలో ఎస్ బ్యాచ్ చదివిన స్టూడెంట్ జస్వంత్ అనే అబ్బాయి ఐఐఎం శ్రీరంపూర్ లో జాయిన్ అయ్యారు, నార్త్ ఇండియా శ్రీరంపూర్. అలాగే సిద్దిపేట బ్రాంచ్ లో ఎస్ బ్యాచ్ చదివిన స్టూడెంట్ నైనిక జబ్లాపూర్ అనేటువంటి సిటీలో నేషనల్ లా యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా శాలం బ్రాంచ్ చెన్నై ఐఐఎం రోహతక్ లో చదువుతున్నారు. మరొక సిద్దిపేట స్టూడెంట్ ఐఐటి జమ్మూ అండ్ కాశ్మీర్ లో బాను అనే స్టూడెంట్ చదువుతున్నారు. మరి కొంపల్లి 4 బ్రాంచ్ రేషిగ్నా ఐఐఎం రోహతక్ లో చదువుతున్నారు. మరి ఇంతమంది లా యూనివర్సిటీల్లో ఐఐఎంస్ లో చదువుతున్నారు. ఐఐఎంస్ లో చదివారు అంటే వాళ్ళకి సంవత్సరానికి 2-3 కోట్ల రూపాయల జీతమే కాదు, వాళ్ళకు వచ్చే ఫెసిలిటీస్, బంగ్లా ఇస్తారు, కార్ ఇస్తారు, వారంలో 5 రోజులే జాబు, నేషనల్ ట్రిప్స్ ఫ్యామిలీతో వెళ్ళడానికి వారం 10 రోజుల పాటు స్విట్జర్లాండ్ లో, సింగపూర్ లో ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీ మొత్తానికి, మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు ఫ్రీగా, టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు ఫ్యామిలీ మొత్తానికి. మరి ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇలాంటి ఐఐఎంలో చదివిన వాళ్ళకి ఉంటాయి. అలాంటి ఐఐఎంలో చదవాలంటే ఐపీఎంలో సెలెక్ట్ అవ్వాలి. ఐపీఎంలో సెలెక్ట్ అవ్వాలంటే ఎస్ బ్యాచ్లో మీరు 10th వరకు చదివి ఇంటర్ ఎంపీసీ తీసుకోండి. ఇంటర్ ఎంపీసీ అయిపోయాక స్కూల్లో మీకు ఇచ్చిన రీజనింగ్, కాంపిటేటివ్ ఇంగ్లీష్, జీకే, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, ఆ నాలెడ్జ్తో మీరు ఐపీఎంలో సీటు సాధించవచ్చు. 2-3 సంవత్సరాల్లోనే వీళ్ళు ఇన్ని విజయాలు సాధిస్తే ఈ విద్యార్థులు, మీరు 6th లోనే 7th లోనే ఎస్ బ్యాచ్ లో జాయిన్ అయితే మీరు లీడర్గా, ఆల్రౌండర్లుగా, బిజినెస్ మ్యాన్గా, సిఇఓలుగా, కంపెనీ అడ్మినిస్ట్రేటర్లుగా, హెడ్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఎదగచ్చు. అదేవిధంగా లోకల్ ఫీల్డ్ ట్రిప్పులు కొన్ని ఫోటోలు చూపిస్తాను, మీరు అడగచ్చు నిజంగా ఫీల్డ్ ట్రిప్పులు జరుగుతున్నాయా? ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి. స్క్రీన్ మీద చూడండి. డియర్ స్టూడెంట్స్, మీరు 5వ తరగతి నుండి 5th గ్రేడ్ నుంచి 6th గ్రేడ్కి వస్తున్నారు. మీ ఏజ్కి, మీ మైండ్కి తగ్గట్టుగా చక్కటి గేమ్స్, యాక్టివిటీస్, రీజనింగ్ ఇన్నోవేటివ్గా, ఇంట్రెస్టింగ్గా చెప్తాం. ఇది లోకల్ ఎడ్యుకేషనల్ ట్రిప్. చూడండి, అశోక్ నగర్ బ్రాంచ్ విజయవాడ, వీళ్ళు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు. కలెక్టర్ ఆఫీస్లో వర్క్ ఎలా జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా చూశారు. చూడండి, ఇది విట్నెస్, ఇది ప్రూఫ్. ఎలాగే కాల్సా అనేటువంటి బ్రాంచ్ హైదరాబాద్లో ఉంది. రాష్ట్రపతి భవన్కి వెళ్ళారు. రాష్ట్రపతి భవన్లో అక్కడ ఉండేటువంటి గవర్నర్, ఎప్పుడైనా రాష్ట్రపతి హైదరాబాద్, తెలంగాణ వచ్చినప్పుడు ఆ విడిది కేంద్రం, ఇవన్నీ అక్కడ మెకానిజం చూశారు, సిస్టమ్ అంతా కూడా. అలానే ఫైర్ స్టేషన్కి వెళ్ళారు. పడమట ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ స్కూల్ విజయవాడ వాళ్ళు. ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అక్కడ ఎవరుంటారు, వాళ్ళకి ఎలా ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు, ఇవన్నీ కూడా ఆ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా ఇక్కడ చూడండి, రాజమండ్రి ఎస్ బ్యాచ్ పిల్లలు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. సార్, ఈ సంవత్సరం ప్రతి బ్రాంచ్ పిల్లలు మినిమం 3-4 ఫీల్డ్ ట్రిప్లకి వెళ్ళారు లోకల్గా. నేను ఒక్కొక్కటే చూపిస్తున్నా, కారణం టైం సరిపోదు కాబట్టి. కానీ విట్నెస్, ప్రూఫ్ మీకు స్క్రీన్ మీద కనబడతా ఉన్నాయి. చూడండి, రాజమండ్రి పిల్లల ఎయిర్పోర్టు, అసలు ఫ్లైట్ ల్యాండింగ్ ఎలా అవుతుంది, ఫ్లై ఎలా అవుతుంది, అలాగే అక్కడ ఎలా చెక్ చేస్తారు, అక్కడ మెకానిజం సిస్టమ్. అలాగే అగ్రికల్చర్, ఆ తూఫ్రాన్ స్టూడెంట్స్ ఆ ప్యాడీ ఎలాగా తయారు చేస్తారు, ఆ కల్టివేషన్ ఎలా చేస్తారు, ఫీల్డ్ సర్వే, వీళ్ళు ఫీల్డ్కి వెళ్ళి సర్వే చేశారు పిల్లలందరూ కూడా. నెక్స్ట్, అదేవిధంగా ఇక్కడ బిర్లా గ్యాలరీకి వెళ్ళారు. ఈ చైతన్యపురి హైదరాబాద్ స్టూడెంట్స్ బిర్లా గ్యాలరీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ మ్యూజియంని చక్కగా చూశారు. నెక్స్ట్, శ్రీకాళహస్తి స్టూడెంట్స్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్, అక్కడ లోన్లు ఎలా ఇస్తారు, మనీ ఎలా డిపాజిట్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా కాళహస్తి పిల్లలకి నేర్పించడం జరిగింది. విజయనగరం పిల్లలు చూశారు కదా, ఆ రెడ్ కలర్ లో ఉందే మన ఎస్ బ్యాచ్ పిల్లలకి సెపరేట్ యూనిఫామ్. వారంలో 2 రోజులు ఆ టీషర్ట్ వేసుకుని వస్తారు. ఒక సెపరేట్ ఐడెంటిటీ కూడా ఉంది బ్రాంచ్ లో ఎస్ బ్యాచ్ టీషర్ట్ ద్వారా. ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళారు విజయనగరం పిల్లలు. మరి ఆసిల్మెట్ట పిల్లలు
ఈస్టర్న్ ఘాట్ బయోడైవర్సిటీ సెంటర్ ఎలా గ్లోబల్ వార్మింగ్ తగ్గించి ప్రకృతిలో అన్ని జీవరాశుల్ని సమతుల్యం ఎలా చేయాలి అనే బయోడైవర్సిటీ సెంటర్కి వెళ్ళి వాళ్ళు తెలుసుకున్నారు. అలాగే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఎస్ బ్యాచ్ స్టూడెంట్స్ ఒక ఆర్కియలాజికల్ మ్యూజియంకి వెళ్ళి పురాతన వస్తువుల్ని ఎలా భద్రపరుస్తున్నారు, ఆ విగ్రహాలు, ఆ కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది తెలుసుకున్నారు. అలానే తర్వాత మనకి రైస్ మిల్కి వెళ్ళారు. ఏలూరులో ఉన్నటువంటి ఎస్ బ్యాచ్ పిల్లలు ఆ ప్యాడీ నుంచి రైస్ ని ఎలాగ మారుస్తారు, దాన్ని ఎలా స్టోర్ చేస్తారు, అక్కడ ఎలా పనిచేస్తారు, మెకానిజం, మిషన్లు ఎలా వర్క్ చేస్తాయి, ఇవన్నీ కూడా మన పిల్లలు లైవ్ విట్నెస్ చేశారు. నెక్స్ట్, సో ఈ మాదిరిగా లోకల్ ఫీల్డ్ ట్రిప్లకు వెళ్ళారు. అంతేకాదండి, మనం ఎస్ బ్యాచ్ లో బ్రాంచ్ లెవెల్లో జరిగే యాక్టివిటీలు మీకు చూపిస్తాను చూడండి. బ్రాంచ్ లెవెల్లో జరిగే ప్రోగ్రామ్స్, బ్రాంచ్ లెవెల్లో జరిగే కరికులం ఒకసారి చూపిస్తాను చూడండి. రకరకాల గ్రూప్ డిస్కషన్ అని, మాక్ ఇంటర్వ్యూస్ అని, మాక్ పార్లమెంటు, మాక్ అసెంబ్లీ, ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాం బ్రాంచ్ లెవెల్లో. ఒకసారి స్క్రీన్ మీద వేయండి. బ్రాంచ్ లెవెల్ యాక్టివిటీస్ పైన చూసారా స్క్రీన్ మీద? గుంటూరు వైట్ హౌస్ బ్రాంచ్ వాళ్ళు ఏకంగా ఒక ఆర్టిఫిషియల్ కోర్టుని తయారు చేశారు. ఒక జ్యుడిషియరీ వైట్ హౌస్ బ్రాంచ్ వాళ్ళు చాలా అద్భుతంగా, క్రియేటివ్ గా, ఇన్నోవేటివ్ గా, హ్యాట్స్ ఆఫ్ టు దేర్ టీమ్. అందరూ మన ప్రిన్సిపల్స్, డీన్స్, ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు అందరూ ఈ ఎస్ బ్యాచ్ ని అత్యద్భుతంగా చూసారా. పిల్లలే పోలీస్ డ్రెస్ వేసుకున్నారు, పిల్లలే లాయర్ లాగా వేషం వేసుకున్నారు, పిల్లలే జడ్జి స్థానంలో కూర్చున్నారు. ఆ పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుంది, ఆ కోర్టు ఎలా ఉంటుంది, ఆ యాక్టివిటీ రోల్ ప్లే వాళ్ళతో చేసి చూపించారు. నెక్స్ట్, అలాగే యోగా సెషన్ రాజమండ్రిలో ఫిజికల్ ఫిట్నెస్ ఎలా పెంచుకోవాలి, మెమరీ కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవాలి యోగా ద్వారా, లైఫ్ స్పాన్ కూడా పెంచుకోవచ్చు యోగా ద్వారా. అలాగే మాక్ పార్లమెంట్ ఆదిబట్లలో ఎంపీలు ఉంటారు, తర్వాత అక్కడ స్పీకర్ ఉంటారు, సెంట్రల్ మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళ మధ్య చర్చ ఎలా జరుగుతుంది. అలాగే డాన్స్ కాంపిటీషన్ ఆదిబట్లలో. అలాగే నెక్స్ట్, కల్సా బ్రాంచ్ లో మాక్ అసెంబ్లీ, ఒక స్పీకరు, సీఎం, డిప్యూటీ సీఎం, స్టేట్ లెవెల్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూపించారు. అదే అసెంబ్లీ, మాక్ అసెంబ్లీ ఎల్బీ నగర్ బ్రాంచ్ లో కూడా జరిగింది. అలాగే క్విజ్ కాంపిటీషన్ పెట్టారు కర్నూలులో. రకరకాల గ్రూపులుగా క్రియేట్ చేసి ఒక గ్రౌండ్ లో చక్కగా వాళ్ళందరూ కూడా ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా మాక్ ఇంటర్వ్యూ కర్నూలు సిబిఎస్ఈ బ్రాంచ్ లో. అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, లేదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కంపెనీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ధైర్యంగా ఎలా ఆన్సర్ చేయాలి, స్టూడెంట్స్ డైరెక్ట్ గా ఇంటర్వ్యూలు ఫేస్ చేశారు. న్యూస్ పేపర్ అండి, టెక్నోలో ప్రతిరోజు న్యూస్ పేపర్ కి టైం ఉండదు, కానీ ఎస్ బ్యాచ్ పిల్లలందరికీ ప్రతి బ్రాంచ్ లో న్యూస్ పేపర్ ప్రొవైడ్ చేసి మార్నింగ్ బ్రేక్ లో 5 నిమిషాలు, మధ్యాహ్నం బ్రేక్ లో 5 నిమిషాలు, లంచ్ బ్రేక్ లో 10 నిమిషాలు, ప్రతిరోజు కూడా ఒక 15 నిమిషాలు న్యూస్ పేపర్ చదివే అవకాశం ఇస్తున్నాం. అది కూడా మీకు కనపడుతుంది, ఎయిర్ బైపాసే కాదు, అన్ని బ్రాంచుల్లో. అమీర్పేట 2లో లిజనింగ్ స్కిల్స్ మనం ఏం చేస్తున్నామంటే కొన్ని వీడియోలు తయారు చేసి పంపిస్తున్నాం. ఫారిన్ లాంగ్వేజ్ లో ఆ యాసెంట్ తో ఉన్న వీడియోలు ప్లే చేయడం వల్ల అది అర్థం చేసుకోవడం, దాని మీనింగ్స్ తెలుసుకోవడం, ప్రొనౌన్సియేషన్ కూడా ఆ ఫారిన్ లాంగ్వేజ్ లాగా ఆ సాఫిస్టికేటెడ్ గా మనం ఇంప్రూవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా నేర్పడం జరుగుతుంది. నెక్స్ట్, అలాగే న్యూస్ పేపర్ రీడింగ్ అశోక్ నగర్, విజయవాడ, ఎన్సిసి కర్నూలులో, కర్నూలు సిబిఎస్ఈ బ్రాంచ్ లో ఎన్సిసి కూడా ఉంది మన ఎస్ బ్యాచ్ పిల్లలకి. ఇలాంటి ఎన్సిసి మీద మిగతా చోట్ల కూడా తయారు చేస్తాం. ఈ ఎన్సిసి క్యాంపులు జరుగుతాయి, ఎన్సిసి పెరేడ్ జరుగుతుంది. మనకి జనవరి 26వ తారీఖున రాష్ట్రపతి ప్రధానమంత్రి సమక్షంలో జాతీయ జెండా ఎగరవేసే అద్భుతమైన సన్నివేశంలో కూడా ఈ ఎన్సిసి పిల్లలు పాల్గొంటారు. అలాగే సెమినార్ ఎస్పీ నగర్ డే స్కాలర్ లో చూశారు. అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఒక యాక్టివిటీ చేశారు ఎస్పీ నగర్ డేస్ లో. ఇవన్నీ కూడా గేమ్స్, స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ చేస్తున్నారు చూడండి పడమటి సిబిఎస్ఈలో. అలాగే మాక్ అసెంబ్లీ ఆసిల్మెట 1లో. ఇవన్నీ లైవ్ విట్నెస్, ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా పకడ్బందీగా, ఇంకా జాగ్రత్తగా
దీన్ని తీర్చిదిద్దబడతాయి ప్రోగ్రాములు, కరికులం కూడా. లిజనింగ్ స్కిల్స్ తూఫాన్ 2, కొమ్మాదిలో న్యూస్ పేపర్ రీడింగ్ చూసారా, సెపరేట్ గా అప్పుడప్పుడు మనం ఎవరైనా టీచర్లు ఆబ్సెంట్ అయినప్పుడు ల్యాబ్కి పంపిస్తాం, లైబ్రరీకి పంపిస్తాం, గేమ్స్ ఆడిస్తాం. నెక్స్ట్, సో ఈ మాదిరిగా చక్కగా. అలాగే అండర్-18 అసెంబ్లీ కండక్ట్ చేశారండి. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అండర్-18 అసెంబ్లీ కండక్ట్ చేశారు. రాష్ట్రంలో పలు పట్టణాల నుంచి, పలు ప్రాంతాల నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి అసెంబ్లీ, అది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు అందరూ ఉన్నటువంటి ఆ అసెంబ్లీలో మన పిల్లలు, మన జూబ్లీ హిల్స్ పిల్లలు, మన దిల్సుఖ్ నగర్ జోన్ పిల్లలు, మన పిల్లలు అక్కడ అసెంబ్లీలో పార్టిసిపేట్ చేశారు. డైరెక్ట్ గా మెయిన్ అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడే మన ఎస్ బ్యాచ్ పిల్లలు, ఆ రేవంత్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇస్తున్న పిల్లలందరూ మన ఎస్ బ్యాచ్ పిల్లలే. జూబ్లీ హిల్స్ పిల్లలు, చైతన్యపురి, ఇదే విధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎస్ బ్యాచ్. తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి చూసారా, అక్కడ అమ్మాయి మన యూనిఫామ్ వేసుకొని కూర్చుంది, భాను ప్రకాష్, కొంపల్లి 3, రోహిత్, జూబ్లీ హిల్స్, అమీర్పేట 2, శృతి, వీళ్ళందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళారు. ఆ అసెంబ్లీకి వెళ్ళిన పిల్లలందరినీ అప్రిషియేట్ చేస్తున్నారు చూడండి, అండర్-18 అసెంబ్లీ. సో మీకు ఆ కాన్స్టిట్యూషన్ మీద ఆ పాలసీస్ ఎలా డిజైన్ చేస్తారు అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ. ఇక్కడ నాగోల్ స్టూడెంట్ ఒక ఎమ్మెల్యేగా యాక్ట్ చేశాడు. అలాగే ఈసీఎల్ 4 స్టూడెంట్ ఐఏఎస్ ఆఫీసర్గా యాక్ట్ చేశారు ఎమ్మెల్యేగా. తర్వాత ఇక్కడ శృతి అనే అమ్మాయి చైతన్యపురి ఎమ్మెల్యేగా పీపుల్స్ పార్టీ నుంచి యాక్ట్ చేసింది ఆ అమ్మాయి. సో ఈ మాదిరిగా ఇవన్నీ కూడా ఈ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళారు. అద్భుతంగా వాళ్ళందరూ కూడా చక్కగా ఫీల్డ్ ట్రిప్లకి వెళ్తున్నారు, అన్నీ నేర్చుకుంటున్నారు. ఇక నేషనల్ ఫీల్డ్ ట్రిప్ ఫోటోలు కూడా చూపిస్తాను చూడండి మీకు ఒకసారి. నేషనల్ ఫీల్డ్ ట్రిప్లు, చిన్నపిల్లలు మీరు ఫ్లైట్లో వెళ్తారు, ఢిల్లీ, మహారాష్ట్ర, ముంబై, జైపూర్, కాన్పూర్, ఖరగ్పూర్, గుజరాత్ ఫ్లైట్లో వెళ్తారు. 5 స్టార్ హోటల్స్ లో ఉంటారు. మీకు చక్కటి కోచ్లు, గైడ్లు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, మీరు ఎక్కడో ఫారిన్ లో ఉన్నారన్న ఫీలింగ్. చూడండి ఒకసారి, ముంబై, ఔరంగాబాద్కి వెళ్ళారు మన పిల్లలు, ఎస్ బ్యాచ్ స్టూడెంట్స్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళారు. స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది, సెన్సెక్స్ ఎలా పనిచేస్తుంది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సెంట్రల్ లైబ్రరీ, ముంబైలో అతిపెద్ద లైబ్రరీ ఉంది, అక్కడికి వెళ్ళి మన పిల్లలు, ఎస్ బ్యాచ్ పిల్లలు ఇంటర్నేషనల్ క్యాంప్కి వెళ్ళారు, నేషనల్ క్యాంప్. నెక్స్ట్ చూడండి, ఆగ్రాకి వెళ్ళారు, అజంతా ఎల్లోరాకి వెళ్ళారు మహారాష్ట్రలో. అలాగే ఇమాజికా థీమ్ పార్క్ గుజరాత్, మహారాష్ట్రలో ఉన్నటువంటి పార్కులకు వెళ్ళారు, ఇవన్నీ కూడాను. నెక్స్ట్ ఆగ్రా. అలాగే ఎయిర్పోర్ట్ మ్యూజియంకి వెళ్ళారు. రెడ్ పోర్ట్, ఢిల్లీలో ఉన్నటువంటి రెడ్ పోర్ట్కి వెళ్ళారు. రాజ్ ఘాట్కి వెళ్ళారు, ఢిల్లీలో ఉన్నటువంటి రాజ్ ఘాట్. మన పిల్లలు రాష్ట్రపతి భవనంలోకి వెళ్ళారు, పార్లమెంట్ దగ్గరికి వెళ్ళారు, ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళారు, కుతుబ్ మినార్, మీరు పుస్తకాల్లో చదువుకునే కుతుబ్ మినార్ ని చూశారు, లోటస్ టెంపుల్ ని చూశారు, తాజ్ మహల్ ని చూశారు. చూడండి మన ఎస్ బ్యాచ్ పిల్లలు. ఇలాంటి నేషనల్ ఫీల్డ్ ట్రిప్లు టెక్నో వాళ్ళకు ఉండవు. మరి ఇవన్నీ కూడా రాజస్థాన్ లో ఉన్నటువంటి ఆగ్రా పోర్ట్, హవామహల్, జంతర్ మంతరు, ఇవన్నీ మొఘల్ చక్రవర్తులు నిర్మించినటువంటి, మొఘలుల కన్నా ముందు ఉన్న కింగ్డమ్స్ నిర్మించినటువంటి ఆ కోటలు మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూస్తారు. మరి అహ్మదాబాద్, గుజరాత్ లో సైన్స్ సిటీ చూశారు ఈ సంవత్సరం, నేచర్ పార్క్ చూశారు, సైన్స్ సిటీ చూశారు, అక్కడ ఎక్స్పెరిమెంట్లు కూడా చేశారు మన పిల్లలు. అలాగే సబర్మతి ఆశ్రమానికి వెళ్ళారు, కార్లు మ్యూజియంకి వెళ్ళారు, 100-150 సంవత్సరాల క్రితం ఉన్న కార్లన్నీ కూడా చూశారు, ఆక్వాటిక్ పార్క్ చూశారు, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, దేశంలోనే అతి ఎత్తైన, ప్రపంచంలోనే టాప్ 5లో ఉన్న మన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చూశారు, జంగిల్ సఫారీ, అలాగే గ్లో గార్డెన్ అక్కడ ఎంజాయ్ చేశారు. ఇది నాట్ ఓన్లీ సైన్స్, నాట్ ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇందులో, హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా కొన్ని ఫోటోలు చూపించండి. మన పిల్లలు స్కౌట్స్ అండ్ గైడ్ చేస్తున్నారు. ఇంకా 5-10 నిమిషాల్లో ముగించేస్తాను. ఈ ఎస్ బ్యాచ్ యొక్క బెనిఫిట్స్ చెప్పాను, టెక్నో ఎస్ బ్యాచ్ కి డిఫరెన్స్లు చెప్పాను, ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయో చెప్పాను, అవన్నీ ప్రూఫ్లు చూపిస్తున్నాను. గతంలో మన దగ్గర ఎస్ బ్యాచ్ చదివిన
అల్యూమిని సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ కూడా చూపించాను. ఇప్పుడు ఒకసారి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫోటోలు చూపించండి. ప్రాజెక్టులు సబ్మిట్ చేసిన ఆ స్టూడెంట్స్ ఫోటోలు పేపర్లో పడి అవి కూడా చూపించండి. స్కౌట్స్ అండ్ గైడ్స్ చూసారా? ఆ పిరమిడ్స్ ఫార్మేషను మార్చ్ ఫాస్ట్ ఎస్ బ్యాచ్ ఉన్న బ్రాంచుల్లో ఆగస్టు 15 కావచ్చు, జనవరి 26 కావచ్చు. ఆ మార్చ్ ఫాస్ట్లు, ఆ ఫ్లాగ్ హాయిస్టింగ్ అదంతా ఎస్ బ్యాచ్ పిల్లలతోనే చేయిస్తారనమాట. సో ఇది ఆ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్. చక్కగా వాళ్ళకి డ్రిల్ నేర్పుతారు, మార్చ్ ఫాస్ట్ నేర్పుతారు, పిరమిడ్ ఫార్మేషన్ చెప్తారు, ముళ్ళు ఎలా వేయాలి, ఆ క్రైసిస్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ లో సెంట్రల్ గవర్నమెంట్ 2 నుంచి 3% రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది చూడండి, స్కౌట్స్ అండ్ గైడ్స్ నేర్పుతా ఉన్నారు గాయత్రి నగర్, విజయవాడ. సో ఈ విధంగా అలాగే గెస్ట్ లెక్చర్ ఫోటోస్ చూపించండి. మనం ఈ సంవత్సరం కొంతమంది ఎమినెంట్ పర్సనాలిటీస్ ని, సక్సెస్ఫుల్ పీపుల్ ని తీసుకొచ్చాం. వాళ్ళని పిల్లలకి గైడెన్స్ ఇప్పించాం, వాళ్ళతో మాట్లాడిచ్చాం, సూచనలు సలహాలు చెప్పించాం. ఆ ఫోటోలన్నీ కూడా మీకు చూపిస్తాం. ఇప్పుడు చూడండి, గెస్ట్ లెక్చర్ అలాగే ప్రాజెక్ట్ సబ్మిషన్లు ఇవన్నీ కూడా మీకు ఇంకొక 5 నిమిషాల్లో ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. గెస్ట్ లెక్చర్ చూశారు కదా, చక్కగా ఆయన మాట్లాడుతుంటే ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో మీరు స్క్రీన్ మీద ఎలా చూస్తున్నారో అలా ఈయన ఐపీఎస్ ఆఫీసర్ హుడా అని రిటైర్డ్ అనమాట. సో ఈయనది 2025లో కండక్ట్ చేసాం మనం. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఒక అమ్మాయి ఉంది, మన స్టూడెంట్, మోటివేషనల్ స్పీకర్, ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది ఈ అమ్మాయి. ఈవిడ ఒక మోటివేషనల్ కెరీర్ గైడెన్స్ క్లాస్ కండక్ట్ చేసింది. అలాగే ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎస్ బ్యాచ్ లో 17/9/2025 వెన్స్డే రోజున కండక్ట్ చేశారు ఆయన. కర్ణాటి వరుణ్ అనే ఐఏఎస్ ఆఫీసరు ఆయన. అలాగే ఇంకొక ఐపీఎస్ సెంథిల్ కుమార్, మీ అందరికీ తెలుసు. ఆ సెంథిల్ కుమార్ అనే ఆయన మనం రోజు టీవీలో పేపర్లో చూపిస్తూ ఉంటాం. వెరీ స్ట్రాంగ్, గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, డెడికేటెడ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన కూడా ఈ సంవత్సరం ఇవన్నీ కెరీర్ గైడెన్స్ క్లాసులు, ఈ సక్సెస్ఫుల్ పీపుల్ మాట్లాడింది ఈ సంవత్సరమే. ఒకసారి మన పిల్లలు దసరా సంక్రాంతి టైంలో చేసిన ప్రాజెక్టులు ఎలా సబ్మిట్ చేశారు ఒకసారి చూపించండి. అలాగే అవుట్ సైడ్ మన పిల్లలు వెళ్ళిన కాంపిటీషన్ చూపిస్తాం మీకు. అండర్-18 క్రికెట్, అండర్-15 క్రికెట్, కల్చరల్ ఈవెంట్స్కి వెళ్ళారు, అవి కూడా చూపిస్తాం. ఈయన చూడండి, ఎయిర్ బైపాస్ లో యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ కి ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి ఆ ఫోటో పేపర్లో పడింది. అలాగే శ్రీకాకుళంలో అలాగే అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడం. అలాగే నెక్స్ట్ కాకినాడ స్టూడెంట్ ఎంపీ గారికి, ఉదయ్ గారికి ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడం. సాధారణంగా ఎంపీ అపాయింట్మెంట్ దొరకదు, అలాంటిది ఆ బుడతడు ఆ 7th గ్రేడ్ లో కాకినాడలో చదివే స్టూడెంట్ ఎంపీ గారి దగ్గరికి అపాయింట్మెంట్, పక్కన నుంచుని మాట్లాడే అవకాశం. అలాగే రాజమండ్రి స్టూడెంట్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి అది పేపర్లో టీవీలో వచ్చే విధంగా. అలాగే ఇక్కడ చూడండి, ఎన్ఏడి స్టూడెంట్ ఎమ్మెల్యే గారికి ఇచ్చారు ఆ తయారు చేసిన. అశోక్ నగర్ గద్దె రామ్మోహన్ రావు గారికి విజయవాడ ఎమ్మెల్యేకి ఇచ్చారు. అలాగే ఇక్కడ చైతన్యపురి స్టూడెంట్ ఎమ్మెల్సీ గారికి ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేశారు. అలాగే కాల్సా అనేటువంటి బ్రాంచ్ అక్కడ ఉన్నటువంటి లీడర్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఆదిపట్ల స్టూడెంట్ అక్కడ హరీష్ రావు గారు ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్, ఆయనకి ఇవ్వడం జరిగింది. కొంపల్లి స్టూడెంట్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు. ఇలాంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళకి మనకు అవకాశం రాదు డైరెక్ట్ గా మీట్ అవ్వడం, అపాయింట్మెంట్ దొరకదు. అలాంటిది మన ఎస్ బ్యాచ్ లో ఉంటే మీరు ప్రాజెక్టులు చేయొచ్చు, మీరు నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు, అలాంటి వాళ్ళతో మీరు ఫోటోలు దిగచ్చు, అలాంటి వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళతో కూర్చుని టీ స్నాక్స్ తాగొచ్చు. తూఫ్రాన్ స్టూడెంట్ అక్కడ ఆర్డీఓ. అలాగే ఇక్కడ గుంటూరు వైట్ హౌస్ ఇక్కడ ఎమ్మెల్యే గారితో. ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. ఈసీఎల్ 4 స్టూడెంట్ ఎమ్మెల్యే గారితో, ఎస్పీ నగర్ స్టూడెంట్, ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. వాళ్ళని చూస్తేనే భయపడిపోతారు.
అంత పెద్ద స్థాయి. కానీ మన పిల్లలు వాళ్ళతో కలిసి వాళ్ళకి ప్రాజెక్ట్ చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలాగే కొంపల్లి స్టూడెంట్ ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు బీజేపీ సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన. అలానే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనంతపురం స్టూడెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్‌కి చూపించారు. మదనపల్లి స్టూడెంట్ ఎమ్మెల్యే గారికి ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి హ్యాండ్ ఓవర్ చేశారు. నెక్స్ట్ గుంటూరు వైట్ హౌస్ మరొక ఎమ్మెల్యే గారికి ప్రాజెక్ట్ సబ్మిట్ చేశారు. కర్నూలు సిబిఎస్ఈ అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేకి ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేశారు. అదే విధంగా సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు వాళ్ళకి. సర్టిఫికేట్స్ కూడా ఇస్తాం. ఇక మన స్కూల్లో చదివి మన ఎస్ బ్యాచ్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అదర్ కాంపిటీషన్కి వెళ్ళారు. అది స్పోర్ట్స్ కావచ్చు, కల్చరల్ ఈవెంట్స్ కావచ్చు. ఈ ప్రాజెక్టుల మీద ఐఏఎస్లు ఐపీఎస్లు స్టాంప్ వేసి సంతకం పెట్టారు. లైఫ్ లాంగ్ మెమొరబుల్. మీరు మీ పెద్ద అయ్యాక చూపించవచ్చు. నేను 7th 8th లో ఉన్నప్పుడే కలెక్టర్కి ప్రాజెక్ట్ సబ్మిట్ చేశా. మీరు జాబులు తెచ్చుకునేటప్పుడు ఇంటర్వ్యూలకు అటెండ్ అయినప్పుడు నేను స్కూల్ లెవెల్లో చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇదంతా కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఫ్యూచర్లో. ప్రమోషన్లో కానీ జాబ్ తెచ్చుకోవడంలో కానీ ఇలాంటి ప్రాజెక్టులు చేయడం వల్ల మీకు బోనస్ పాయింట్లు, ఎడిషనల్ పాయింట్లు వస్తాయి. లైఫ్లో హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు మీరు. డియర్ స్టూడెంట్స్, మన పిల్లలు కొంతమంది బయట జరిగే స్పోర్ట్స్, బయట జరిగే కాంపిటీషన్లకు వెళ్ళారు. ఆ కాంపిటీషన్లు అన్ని కూడా చూపిస్తాను చూడండి ఒకసారి మీరు. ఇంకా 2 నిమిషాల్లో ప్రోగ్రాం పూర్తవుతుంది. కొంచెం ఓపిక పట్టి ఉండండి. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ కాల్సా బ్రాంచ్ స్టూడెంట్ కరాటేలో నేషనల్ ఛాంపియన్షిప్ సాధించాడు. మధ్యలో పల్లవరం స్టూడెంట్ నేషనల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. అమీర్పేట 2 స్టూడెంట్ రామాయణ్ అనేటువంటి ఒక స్కిట్ వేసి ఫస్ట్ ప్రైజ్ కల్చరల్ యాక్టివిటీస్ లో సాధించారు మన ఎస్ బ్యాచ్ స్టూడెంట్స్. సినిమా నటి హేమ చేతుల మీదుగా అందుకుంటా ఉన్నారు. ఎయిర్ బైపాస్ స్టూడెంట్స్ రన్నింగ్ లో స్టేట్ 3rd ప్రైజ్ వచ్చింది, వాళ్ళు అందుకుంటా ఉన్నారు. జూబ్లీ హిల్ స్టూడెంట్స్ వీళ్ళు సింగింగ్ లో పాడుతా తీయగాలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. పాడుతా తీయగా అనే ప్రోగ్రామ్ కి మన ఎస్ బ్యాచ్ స్టూడెంట్ జూబ్లీ హిల్ స్టూడెంట్ వెళ్ళి పాడడం, టీవీలో రావడమే కాదు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అదే విధంగా కొంపల్లి స్టూడెంట్ క్విజ్ కాంపిటీషన్ కి అటెండ్ అయ్యారు. బయట జరిగిన దానికి 2nd ప్రైజ్ వచ్చింది. పల్లవరంలో అండర్ 16 చెస్ కాంపిటీషన్ లో ఛాంపియన్షిప్ సాధించారు. ఇంకా ఇది మన స్టూడెంట్స్ బయట తనికెళ్ళ భరణి గారు రైటర్, డైరెక్టర్, ఫిలాసఫర్, మోటివేటర్, యాక్టర్, హీరోగా కూడా చేశాడు ఆయన. ఆ స్టూడెంట్ ఆయన ద్వారా మన ప్రైజ్ అందుకుంటున్నారు డిబేట్ కాంపిటీషన్ లో. ఎస్పీ నగర్ డే స్కాలర్ స్టూడెంట్. మదనపల్లి 2 స్టూడెంట్ 5,000 రూపాయలు క్యాష్ అవార్డ్ ని ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో అందుకుంది మన ఎస్ బ్యాచ్ స్టూడెంట్. కాబట్టి డియర్ స్టూడెంట్స్, కాంపిటీషన్ ఏదైనా విన్నర్స్ ఎస్ బ్యాచ్ స్టూడెంట్స్, లీడర్స్ ఎస్ బ్యాచ్ స్టూడెంట్స్, ఆల్ రౌండర్స్ ఎస్ బ్యాచ్ స్టూడెంట్స్, ఫ్యూచర్ విజ్డమ్ లీడర్స్ ఆల్ రౌండర్స్ ఎస్ బ్యాచ్ స్టూడెంట్స్. కొంపల్లి 4 లో అండర్ 18 వాలీబాల్ ప్రైజ్ గెలుచుకున్నారు. అమీర్పేట్ 2 లో అండర్ 18 క్రికెట్ టీం విన్ అయ్యారు. బయట జరిగిన కాంపిటీషన్లు ఇవన్నీ కూడాను. అలానే శ్రీకాకుళం 1 లో ఫస్ట్ ప్లేస్ తైక్వాండో ఆల్ ఇండియా లెవెల్లో వచ్చింది. విజయనగరం 1 లో ఫస్ట్ ప్లేస్ ఎస్ఏ రైటింగ్. అది ఎస్ఏ రైటింగ్ కావచ్చు, క్విజ్, డిబేట్, ఎలక్యూషన్, గ్రూప్ డిస్కషన్, మాక్ ఇంటర్వ్యూ, ప్రాజెక్ట్ తయారు చేయడం, గేమ్స్ స్పోర్ట్స్ ఆడటం, పాటలు, డాన్స్, ఫీల్డ్ ట్రిప్లు, స్కౌట్స్ అండ్ గైడ్స్, ప్రాజెక్ట్ వర్క్లు, కెరీర్ గైడెన్స్, ఎంపీసీలో టెక్నో వాళ్ళకన్నా డెప్త్లో నేర్చుకొని, లాంగ్వేజ్ల్లో స్పీకింగ్ స్కిల్స్ హిందీ ఇంగ్లీష్ నేర్చుకొని, తెలుగులో మారల్ స్టోరీస్ నేర్చుకొని, ప్రాక్టికల్స్ ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేసి ఎంపీసీలో జాబ్ ఆపర్చునిటీలు ఎక్కువ పొందేటువంటి అవకాశం ఎస్ బ్యాచ్లో ఉంది. ఎస్ బ్యాచ్లో ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాం? టెక్నోలో 9 పీరియడ్లు మాత్రమే, ఎస్ బ్యాచ్లో రోజుకి 11 పీరియడ్లు. మనం కొన్ని పీరియడ్లు పెంచుకున్నాం, టీచర్స్కి ఎడిషనల్ ట్రైనింగ్ ఇస్తున్నాం. దీనివల్ల కొంత ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. దానివల్ల టెక్నో కన్నా కొంత ఫీజు అదనంగా పెట్టుకొని, కొంత టైం అదనంగా పెట్టుకొని ఈ ప్రోగ్రాములన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది.
కాబట్టి మీరు 10th వరకు ఎస్ బ్యాచ్ చదివితే ఎంపీసీకి నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు, ఇంజనీరింగ్ చేయొచ్చు, బైపీసీకి వెళ్ళొచ్చు, డాక్టర్ అవ్వచ్చు. లేదు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన లా అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళొచ్చు, ఎంబీఏ చేయొచ్చు ఐఏఎంస్లో. రకరకాల లీడర్లుగా, సిఇఓలుగా, హెడ్స్గా, మేనేజర్లుగా, పొలిటీషియన్గా, బిజినెస్ మెన్గా, బిజినెస్ టైకూన్స్గా మీరు ఎదగచ్చు. మీరు ఎస్ బ్యాచ్లో 10th వరకు చదివితే నిర్మోహమాటంగా చెప్తున్నాను, నిరభ్యంతరంగా చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను, సమున్నతంగా చెప్తున్నాను, మీరు దేశాన్నే కాదు ప్రపంచాన్నే శాసిస్తారు. మీరు మీ భవిష్యత్తుని నిర్మించుకోవడం కాదు, దేశ రాష్ట్ర భవిష్యత్తులను కూడా మీరు నిర్మిస్తారు, మీరు నిర్ణయిస్తారు. ఆ స్థాయికి, ఆ లెవెల్కి మీరు ఈ ఎస్ బ్యాచ్ ప్రోగ్రామ్ ద్వారా వెళ్తారు అని అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. లాస్ట్లో ఒక పాట మీకు ప్లే చేస్తాం, దయచేసి పిల్లలందరూ వినండి, ఆ లిరిక్స్ వినండి, ఆ వర్డ్స్ వినండి. చక్కగా ఆ పాట విన్నాక ఒకే ఒక నిమిషం నేను మాట్లాడేసి ఈ మీటింగ్ క్లోజ్ చేస్తాను. ఒక్క సాంగ్ ప్లే చేయండి, ఒక్క నిమిషం దాని మీద కాన్సన్ట్రేషన్, లిరిక్స్ వినండి, మోటివేట్ అవ్వండి, ఇన్స్పైర్ అవ్వండి చక్కగా. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలి బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్, డియర్ టీమ్, శ్రీ చైతన్య ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్. సో ఈ సాంగ్ మనం ఎందుకు ప్లే చేసామంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది ప్రపంచంలో కానీ దేశంలో కానీ వైక్లవ్యాలు ఉన్నవాళ్ళు కూడా పట్టుదలతో ఎన్నో విజయాలు సాధించారు, ఎంతో అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళారు.
అవన్నీ మనం మళ్ళీ తర్వాత ఎగ్జాంపుల్స్తో మనం మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైతే ఎస్ బ్యాచ్కి వచ్చారో ప్రతి 2 నెలలకు ఒకసారి నేను కూడా ఒక మోటివేషన్ మీటింగ్ అనేది మీకు ఏర్పాటు చేస్తాను. మేనేజ్మెంట్ సీమా గారు, నాగేంద్ర గారి యొక్క ఆశయాలు, ఆలోచనలకు తగ్గట్టుగా సూచనలు, సలహాలు ఇచ్చుకుంటూ మిమ్మల్ని ఎప్పటికప్పుడు భవిష్యత్తు తరాలకి తగ్గట్టుగా తీర్చిదిద్దుకుంటా వెళ్తాం. సో మనం అందరం మన హానరబుల్ డైరెక్టర్ సీమా గారికి, నాగేంద్ర గారికి థ్యాంక్స్ చెప్దాం. మన చైర్మన్ గారు, ఝాన్సీ మేడం గారు, వాళ్ళ యొక్క ఆలోచన, ఆకాంక్ష ఏంటంటే ఈ ఎస్ బ్యాచ్ ద్వారా మీరు ఫ్యూచర్లో కలెక్టర్ అవుతారు, మంచిగా పరిపాలన చేయాలి, దేశానికి సేవ చేయాలి, ఐపీఎస్ ఆఫీసర్ అవుతారు, మన చట్టాన్ని పరిరక్షించాలి, మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు, చక్కగా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ని తయారు చేసి టెక్నాలజీని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలి, మీరు ఒక సైంటిస్ట్ అవుతారు, మంచి ఆవిష్కరణలు చేసి ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే ఒక మంచి లాయర్ అవుతారు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేయాలి, మంచి బిజినెస్ మెన్ అవుతారు, ఎక్కువ మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, మీరు ఒక రాజకీయ నాయకుడు అవుతారు, మంచి మంచి చట్టాలు చేసి ప్రజల కష్టాలు తీర్చి పేదవారికి మరింత సహాయపడగలిగేలాగా ఉండాలి. కాబట్టి మీరు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా మీరు గర్వం అనేది వద్దు. ఖచ్చితంగా మీరు ఎస్ బ్యాచ్లో ఉంటే ఉన్నత స్థానానికే వెళ్తారు, ఉన్నత స్థాయిలోనే ఉంటారు. కానీ గర్వం, అహంకారం అనేది తెచ్చుకోకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది ముందే మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజే మీరు మంచి నిర్ణయం తీసుకుంటున్నారు, ఎస్ బ్యాచ్ లో జాయిన్ అవుతున్నారు, అత్యున్నత స్థానానికి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ స్థానానికి వెళ్ళాక మీరు అహంకారం, గర్వంతో కాకుండా అందరినీ అర్థం చేసుకుంటూ, అందరికీ సేవ చేస్తూ, అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ, మంచిగా ఉంటూ, సమాజానికి, దేశానికి, మనం పుట్టిన గ్రామానికి సేవ చేస్తూ, మనల్ని కని పెంచిన తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొద్దాం. మనల్ని చదివించి తీర్చిదిద్దిన మన స్కూల్కి, శ్రీ చైతన్య సంస్థకి, వ్యవస్థకి గొప్ప పేరు, ప్రతిష్టలు, కీర్తి తీసుకొద్దాం. మీ తల్లిదండ్రులకి ఈరోజే మర్చిపోవద్దు, థ్యాంక్స్ చెప్పండి. ఇంత మంచి స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళు మంచి నిర్ణయం తీసుకొని మీకు తోడ్పడినందుకు మీ స్టాఫ్ అందరికీ చెప్పండి. ఈ థ్యాంక్స్ మీ స్టాఫ్ అందరికీ. కారణం వాళ్ళు బాగా చదువు చెప్పడం వల్ల మీరు ఎస్ బ్యాచ్కి సెలెక్ట్ అయ్యారు. చాలా మంది ఎస్ బ్యాచ్కి సెలెక్ట్ అవ్వలేకపోయారు. కారణం మీలో టాలెంట్ ఉంది, మీలో స్కిల్ ఉంది. కాబట్టి మీ టీచర్స్ పెట్టిన ఎఫర్ట్, మీ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం, మీరు పడ్డ కష్టం కలిసి ఈరోజు మీరు ఈ మీటింగ్లో అటెండ్ అయ్యారు. కొన్ని వేల మంది, వందల మంది ఉన్నారు మీ బ్రాంచ్లో, అందరికీ అవకాశం రాలేదు, మీకు మాత్రమే వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ పేరెంట్స్కి ఎస్ బ్యాచ్ గురించి చెప్పండి. వాళ్ళకి అర్థం కాకపోతే మీ పేరెంట్స్ని మన స్కూల్ ప్రిన్సిపల్ గారి దగ్గరికి, డీన్ గారి దగ్గరికి తీసుకురండి. మన ప్రిన్సిపల్, డీను, స్టాఫ్ ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తొందరపడండి, త్వరపడండి. కరెక్ట్ టైంలో, ఈ రైట్ టైంలో సరైన నిర్ణయం చక్కగా తీసుకొని ఎస్ బ్యాచ్లో జాయిన్ అయ్యి మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోండి. సువర్ణ అక్షరాలతో లిఖించుకోండి మీ యొక్క ఫ్యూచర్ని, కెరీర్ని. I wish you all the very best. Thank you very much. Congratulations once again for getting this a wonderful, successful opportunity. Andarki kuda thank you once again. I wish you all the very best. Congratulations andarki. Ee meeting inta grand success avdaniki sahakarinchina principals, deans, incharges, staff, coordinators, high school primary team, primary department, alage resource persons, సెంట్రల్ ఆఫీస్, టెక్నికల్ టీం అందరికీ, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్.